గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు కూడా ఆమోసు గ్రంథంలో నుంచి తండ్రి మరికొన్ని విషయాలను మేము ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి, నడిపించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీ కృపలో ప్రభువా స్థిరముగా నిలవబెట్టండి తండ్రి. దీనుడైన నా ద్వారా తండ్రి ఎన్నో లోతైన విషయాలను తండ్రి బలపరుస్తూ, తెలియచేస్తూ, మమ్మల్ని అందరిని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తుంది. కృతజ్ఞతలయ్యా తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి. మీ ఆలోచనలో తండ్రి మేమందరం కూడా కట్టబడినట్లు కృప చూపించండి తండ్రి. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఆమోసు గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము. ప్రభు కృపను బట్టి మనం 10 వచనాలు ఎంతో చక్కగా మనం డిస్కస్ చేసాం, ధ్యానించాము. మరి ఈరోజు 11వ వచనం నుంచి మనం చూద్దాం. 11వ వచనం చూద్దాం. 11. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసిదను, అది బొస్రా నగరులను దహించివేయును. ఇక్కడ మనకి కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అదేంటి ఇంతకనగానే, ఎదోము అంటే ఏంటి ఇంతకీ? ఇది మీకు నేను ఫస్ట్ సెషన్లో కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు ఎదోము గురించి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎదోము అంటే ఏంటి ఇంతకీ అనగానే, ఆదికాండంలో ఒక సబ్జెక్టులోకి మనం కొంచెం అలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 16వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అంటే అబ్రహాము యొక్క కుమారుడు పేరేంటి ఇంతకీ? ఇష్మాయేలు. అంటే హగరు ద్వారా, అందుకే చక్కగా మెన్షన్ చేశారు. ఏమన్నందుకే? హగరు అబ్రాహామునకు ఇష్మాయిలుని కనినప్పుడు. అంటే అబ్రహాం గారి వైఫ్ పేరు శారా కదా. అయితే శారా యొక్క దాసి మనం చూస్తే కనుక 16వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం అనుకోండి. ఆదికాండము 16వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పును. అబ్రహాము శారాయి మాట వినెను. అలాగా అబ్రహాము శారాయి మాట విని ఆ హగరు దగ్గరికి వెళ్ళినప్పుడు హగరు ఏం చేశారయ్యా ఎంతకనగానే, అబ్రహాం గారికి ఒక కుమారుని కన్నారు. ఆ కుమారుని పేరు ఇష్మాయేలు. ఓకే, ఇప్పుడు శారా ద్వారా వచ్చినటువంటి పిల్లల గురించి కూడా మనం చూద్దాం. అది ఎక్కడ ఉంది? ఆదికాండం మనం చూస్తే 25వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం మనం చూస్తే కనుక 19వ వచనంలో మనకు కనబడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చదవండి ఏమన్నా ఇక్కడ. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి. అలాగే ఆదికాండం 21వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. ఆదికాండము 21వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను.
ఇప్పుడు అబ్రహాం గారికి ఇద్దరు కనబడుతున్నారు. అంటే కెతూరా అని ఇంకొక వైఫ్ కూడా ఉన్నారు. మనం ఎప్పుడైనా చూద్దాం పరిస్థితులను బట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు గురించి మనం ఆలోచిద్దాం. అబ్రహాం గారికి ఇద్దరు పిల్లలు ఇక్కడ మనం చదువుకున్న దాన్ని బట్టి ఇంకా ఉన్నారు. మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు అబ్రహాముల నుంచి ఎవరు వచ్చారు ఇంతకీ? హగరు. అంటే హగరు యొక్క అబ్రహాముకి హగరు ఇష్మాయిల్ని కన్నారు, షారాయి ఇస్సాకుని కన్నారు. ఓకే, ఇప్పుడు అబ్రహాంలో నుంచి ఇస్సాకు వచ్చారు. ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఇస్మాయిల్ గురించి మనం ఎప్పుడైనా చూద్దాం. అబ్రహాంలో నుంచి ఇస్సాకు వచ్చారు. ఇప్పుడు ఇస్సాకులో నుంచి జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. ఆదికాండము క్షమించండి, ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. ఆదికాండము 25:19 నుంచి చూసేద్దాం. 19 నుంచి చూడండి. ఆదికాండము 25:19 నుంచి చూద్దాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును, తర్వాత సిరియావాడైనటువంటి లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతను ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. అలా మనం చూసుకుంటూ వస్తే 24లో ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమం వస్త్రము గలవాడి వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమును పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల గలవాడు. అంటే ఇప్పుడు ఇస్సాకులో నుంచి ఎవరు వచ్చారు? ఇంతకీ ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు ఇంతకీ? యాకోబు ఏశావు, లేదా ఏశావు యాకోబు. ఫస్ట్ ఏశావు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఇక్కడ వరకు స్పష్టంగా ఉందని నేను మీకు అనుకుంటున్నాను. ఇప్పుడు యాకోబు యొక్క పేరు మార్చబడుతుంది. ఏమని మార్చబడుతుంది? ఆదికాండము 35వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 35వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 9 నుంచి మనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూద్దాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదో, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. చాలు. చూసారా? అంటే ఇప్పుడు యాకోబు యొక్క పేరు ఎలా మారిపోయింది? ఇశ్రాయేలుగా మారిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబులో నుంచి వచ్చినటువంటి యొక్క పిల్లలందరినీ ఏమంటారు? ఎంతకైనా కానీ ఇశ్రాయేలీలు అంటారు. మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళే. వీళ్ళకి సంబంధించి ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఫస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు 12 గోత్రాలుగా ఉంటారు, తర్వాత 10 గోత్రాలు 2 గోత్రాలుగా విడిపోతారు. తర్వాత ఈ హిస్టరీ అంతా నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడాను. ఎవరైనా మిస్ అయితే అది తప్పకుండా చూడండి. ఇప్పుడు మన సబ్జెక్ట్కి కావాల్సినటువంటి దానికి అది కాదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం మనం. అంటే మళ్ళీ ఫ్లో చెప్తున్నా. అబ్రహాంలో నుంచి ఇస్సాకులో నుంచి ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఎంతకి? ఏశావు, యాకోబు. ఈ యాకోబు యొక్క పేరు మారిపోయింది, ఇశ్రాయేలుగా దేవుడు మార్చారు. తర్వాత అతని నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇశ్రాయేలీలు. ఓకే, ఇప్పుడు ఏశావు గురించి మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి ఇంతకీ అంటే సబ్జెక్ట్ అతని గురించి కాబట్టి. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 25వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 25:30 వచనం మనం చూద్దాం. అంటే మనకు తెలిసినటువంటిదే. మనం ఆల్రెడీ ఒక స్కిట్ లాగా కూడా మనం చక్కగా దీని గురించి మనం క్రిస్మస్ అప్పుడు మనం చూసాం, సెమీ క్రిస్మస్ టైంలో. 29 నుంచి చూద్దాం. 29 నుంచి మనం చూస్తే, ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసిన వాడి పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. చూసారా? అందుకు యాకోబు ఏం చేస్తారు? చక్కగా అవకాశం దొరికిందని చెప్పి ఆయన జ్యేష్ఠత్వం అడగటం, ఆయన ఇచ్చేయటం అంతా జరిగింది అక్కడ. కాబట్టి ఏశావు యొక్క మరొక పేరు ఏమని కనబడుతుంది అక్కడ? ఎదోము. యాకోబు పేరేమో ఇశ్రాయేలుగా మార్చబడింది, ఏశావు పేరేమో ఎదోముగా మార్చబడింది. ఓకే, ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండము
36వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. 1 నుంచి మనం చూస్తే చూసారా, ఎదోమను ఏశావు వంశావళి ఇదే. అంటే ఎదోము అనబడే ఏశావు వంశావళి, అంటే ఎదోమీయులు అన్న ఏశావు సంతానం అన్న రెండు ఒకటే. యాకోబు సంతానం అన్న ఇజ్రాయేలీలన్నా ఒకటే. ఇది మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎదోమన్నా ఏశావు సంతానం అన్న, ఎదోమీలన్నా ఏశావు సంతానం అన్న ఒకటే, ఇశ్రాయేలీలన్నా యాకోబు సంతానం అన్న ఒకటే. ఇప్పుడు ఇప్పుడు ఏశావు సంతానం అన్న ఎదోమీలన్నా ఒకటే కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం చూద్దాం. అంటే దేవుడు ప్రస్తావించినప్పుడు ఈ ఎదోమీల గురించి మాట్లాడేటువంటి మరొక మాట కూడా మనం చూస్తే కనుక అదే ఆదికాండంలో 36వ అధ్యాయంలోనే మనం చూస్తే కనుక 36వ అధ్యాయంలో 8 నుంచి మనం చూద్దాం. 8 నుంచి మనం చూస్తే, అప్పుడు ఏశావు శేయూరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. ఓకే, నెక్స్ట్ 9వ వచనం. శేయూరు మన్యములో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. అంటే దీన్ని బట్టి మీకు ఒక స్పష్టత రావాలి. వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు? ఇంతకే శేయూరు మన్యంలో నివసించేవాళ్ళు. ఇప్పుడు శేయూరు అని ప్రస్తావించిన, ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతీయులం, ఓకేనా. ఓ భారతదేశమా అన్నారు అనుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ మన గురించే. అలాగే ఓ శేయూరు మన్యమా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఇంతకీ ఎదోమీల గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం అయిపోవాలి. అంటే శేయూరు మన్యంలో నివసించే వాళ్ళన్నా, ఎదోమీలన్నా, తర్వాత ఏశావు సంతానం అన్నా ఒకరి గురించి మాట్లాడుతున్నారనే దాని అర్థం. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం డీటెయిల్గా మనం చూసాం అనుకోండి. ఇంకొన్ని విషయాలు డీటెయిల్గా మనం చూస్తే ఇప్పుడు ఆమోసు గ్రంథానికి వచ్చేద్దాం. ఆమోసు గ్రంథానికి వచ్చేస్తే కొన్ని విషయాలు మనకి అక్కడ కనబడుతున్నాయి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి మనం 12 కదా, 11 నుంచి మనం చూద్దాం. 11. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చును. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేను. ఇప్పుడు ఈ తేమాను ఎందుకు మాట్లాడుతున్నారు దేవుడు ఇంతకే అనేది మనకు ఒక క్లారిటీ కావాలి. తేమాను మీద అగ్ని వేసేస్తాను అంటున్నాడు. అంటే తేమాన్ అంటే ఏంటి? ఇంతకు మళ్ళీ అదేంటో కూడా మనం చూద్దాం. తేమాన్ అంటే ఏంటో కూడా మనం చూసి మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథంలోకి వచ్చేయండి. ఇర్మియా గ్రంథంకి వచ్చేస్తే 49వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం మనం చూస్తే కనుక 7వ వచనం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గురించి ఇలాగ సెలవిస్తున్నారు. ఏమని? చదువు. తేమానులో జ్ఞానము ఇక ఏమీ లేదా. చూసారా ఏముంది అక్కడ? ఏ లెక్కలకు అక్కడ అది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అక్కడ ఈ తేమాను అనేది వన్ ఆఫ్ ద మేజర్ సిటీ. మనం గిలాదు గురించి విన్నప్పుడు ఒక సబ్జెక్ట్ విన్నాం, గిలాదులో ఇంకా గుగ్గిలం లేదా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకే అది మెడిసిన్కి సంబంధించినటువంటి ఒక కీ, అంటే ముఖ్యమైనటువంటి ఒక పట్టణం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు? ఇర్మియా గ్రంథం 49:7 చదవండి. సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, తేమానులో ఇక జ్ఞానం ఇక ఏమీ లేదా, వివేకులకు ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా. అంటే ఈ తేమాన్ అనేది దేనికి ఫేమస్? ఎంతకనగానే ఆ ఎదోమీలికి సంబంధించినటువంటి జ్ఞానులుగా పిలువబడేవాళ్ళు, లేదంటే కనుక స్కాలర్స్, అంటే మన భాషలో ఇప్పటి కాలంలో మనం మాట్లాడుకుంటే స్కాలర్స్, లేదంటే వివేకులు, లేదంటే గొప్పవాళ్ళు జ్ఞానపరంగా, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఇంతకే తేమాన్లో ఉంటారు. అంటే ఈ ఎదోమీలకు ఈ తేమాన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. దేనికి ఎంతకనగానే ఇక్కడ మనం చదివినటువంటి వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. జ్ఞానవంతులు, లేదంటే కనుక విద్యావంతులు, లేదంటే కనుక విద్యావంతులు అంటే ఇప్పుడు పిహెచ్డీలు అలా కాదులే, కానీ అప్పటి కాలంలో ఏదో వాళ్ళకున్నటువంటి జ్ఞానం ప్రకారంగా వాళ్ళ పట్టణానికి జ్ఞానం, అది ఆ ఎదోమీలకి జ్ఞానవంతులు అక్కడ ఉంటారని దాని అర్థం. అలాగే నెక్స్ట్ మాట్లాడినటువంటి మాట బొస్రా, ఇదేంటో కూడా మనం చూద్దాం. ఓకే, యెషయా గ్రంథం మనం చూస్తే 63వ అధ్యాయం మనం చూస్తే కనుక
యెషయా గ్రంథము 63 అధ్యాయం మనం చూస్తే కనుక 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే చూడండి, రక్తవర్ణ వస్త్రములు రక్తవర్ణ అంటే రెడ్ కలర్, వర్ణం అంటే కలర్ అని దాని అర్థం. ఓకే, యెషయా గ్రంథము 63 అధ్యాయం 1వ వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడో? అది రక్షించుటకు బలాఢ్యుడిని నేనే. అంటే ఈ బొస్రా అనేది ఏంటి ఎంతకనగానే, అంటే అప్పటి కాలంలో మనం ఆలోచించాం అనుకోండి, ఇప్పటి కాలంలో రాజధాని ఎలాగో అప్పటి కాలంలో వాళ్ళకి ఈ బొస్రా అనేది ఒక క్యాపిటల్ సిటీగా, అంటే ఇప్పటిలాగా మనకేమి పట్టణాలు అలా పెట్టలేరులే, కానీ అప్పటి కాలంలో ఎదోమీలికి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం, తేమాన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం, ఈ బొస్రా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. మేబీ మనం కెన్ కన్సిడర్, మనం ఏం చేయొచ్చు ఇంతకనగానే ఒక క్యాపిటల్గా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసి నేను చెప్పట్లేదులే, కానీ క్యాపిటల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇదేంటిని, బొస్రా అనే ప్రాంతాన్ని. ఇప్పుడు మనకి 3 ప్లేస్లైనా మనకు అర్థమైపోయాయి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాటిని బట్టి. ఏంటవి ఎంతకనగానే, ఒకటి షేయూరు మన్యం, అంటే ఈ ఎదోమీలందరూ ఎక్కువగా ఉండే ప్లేస్ అది. రెండోది మనకు అర్థమవుతున్నటువంటి ప్లేస్ ఏంటి ఎందుకనగానే తేమాను. మూడోది ఏంటి ఎందుకనగానే బొస్రా. ఇప్పుడు ఈ ప్లేసెస్ అనేవి మనం ఎక్కడ ఉన్నాయి మనం చూసుకుంటే, ఈ చాప్టర్ అసలు ఎక్కడ జరుగుతుంది అంటే ఈ సన్నివేశం దేవుడు ఎదోమీలను ఎందుకు టార్గెట్ చేశారు, లేదంటే కనుక ఎదోమీల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అనేవి మనం ఒకసారి మనం చూసామనుకోండి, మ్యాప్లో మనం చూస్తే మనకు ఒక స్పష్టత రావచ్చు. అంటే ఎదోముకు సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ మనం జస్ట్ అలా పైన మనం గూగుల్ మ్యాప్లో మనం చూద్దాం. పైన ఏం కాదు, డెప్త్గానే మనం చూద్దాం. డెప్త్గా చూసి ఆ తర్వాత మనం ఇందులోకి వచ్చి చదువుకుందాం. ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఇంతకే అని మనం చూస్తే కనుక ఒకసారి చూపించమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. షేయూరు మన్యం అని చూసారా? ఇక్కడ మన వాళ్ళు పెట్టారు. ఒకటేనే మన చెల్లెమ్మ చూపిస్తుంది చూడండి, ఒకటేనే చూపిస్తుంది. ఇక్కడ కొంచెం దీని మీద 1 మీద క్లిక్ చేయము. ఇక్కడ మౌంట్ సేయర్, ఎగ్జాక్ట్లీ రైట్. అదిగో చూసారా, షేయూరు మన్యం అంటే ఇక్కడే మనకి కనబడుతున్నటువంటి ప్లేస్. ఇప్పుడు మనకి ఇక్కడ పర్పుల్ కలరా దాన్ని, పర్పుల్ కలర్. సో పర్పుల్ కలర్లో మనకు కనబడుతుంది చూడండి ఒకటి, అక్కడ షేయూరు మన్యం అని మనం చదువుకున్నాం కదా. వీళ్ళు ఎదోమీలు అనేవాళ్ళు ఆ ప్రాంతంలో, కొంచెం జూమ్ ఇన్ చేయమ్మా కొంచెం, ఈ సరౌండింగ్స్లో ఉన్నారనమాట వాళ్ళంతా కూడా. ఇంకా ఇటు పక్క వచ్చేద్దాం. ఇది సెకండ్ పాయింట్, సెకండ్ది. వెరీ గుడ్. అక్కడ ఇదేంటి ఎంతకే నేను అక్కడ మెన్షన్ చేశాను. క్లిక్ చేయి, పర్లేదు, క్లిక్ చేయి. పైన రాశాను బొస్రా, చూసారా? ఈ పేరు మీరు చక్కగా రాసుకోండి, BASIRA. దీనికి ఇంకొక పేరు ఎలా పెట్టచ్చు అంటే స్పెల్లింగ్ నేను రాసి చెప్తాను, నోట్ చేసుకొని కావాలంటే కనుక BUSEIRAH, లేదంటే కనుక దాన్ని గూగుల్ మ్యాప్లో అయితే కనుక BASIRA అని చూపిస్తుంది, బొస్రా. ఓకే, అంటే బైబిల్లో ప్రస్తావించబడినటువంటి బొస్రా అది ఎక్కడ ఉంది ఎంతకనగానే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడమా. వెరీ గుడ్. ఇదేంటి ఎంతకి, తేమాను. ఏమంటున్నారు దీనికి? మాన్, MAAN, మాన్. ఇది కూడా తేమాను కూడా ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. ఓకే, ఇప్పుడు ఇంకా మనం చదువుకుంటూ వస్తే కనుక పెట్రా, ఇది ఇంకొక సిటీ, సెలా అని అంటారు దీన్ని. ఇది ఒక ఇంకొక సిటీ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం జూమ్ అవుట్ చేయమ్మా. జూమ్ అవుట్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను చూడండి. కొంచెం జూమ్ అవుట్ జూమ్ అవుట్ ఇంకొంచెం, కొంచెం జూమించే. రైట్. ఏ కంట్రీలో ఉన్నాయి ఈ ప్లేసెస్ అన్నీ ఎక్కువగా మీరు చూసినప్పుడు? ఏ కంట్రీ అవి? జోర్దాన్. అంటే జోర్దాన్ అనే భూభాగంలో ఇప్పుడు జోర్దాన్గా పిలువబడుతుంది. ఒకప్పుడు జోర్దాన్ అనే భూభాగంలో ఉన్నటువంటి మౌంట్ సేయర్, అంటే షేర్ యొక్క పర్వతం, ఇప్పుడు షేర్ పర్వతం, మౌంట్ షేర్ అంటే షేర్ పర్వతం, అది ఆ పర్వతం చుట్టుపక్కల మీకు అక్కడ లొకేట్ చేసి ఉన్నాయి చూసారా? కొంచెం జూమ్ ఇన్ చేస్తే బాగా కనబడుతుందమ్మా. ఇంకొంచెం
సో అక్కడ ఈ ప్లేసెస్ చూసారా, మౌంట్ సేనాయి అంటే అక్కడ ఒకటి దగ్గర, ఈ ఒకటి దగ్గర నుంచి ఇక్కడ ఒకటి దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ మిగిలిన ప్లేసెస్లో అలా ఉంటూ ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఒక నెంబర్స్ చూసారా, ఆ నెంబర్స్ ప్లేసెస్ ఇవన్నీ కూడా నేను మార్క్ చేసి ఉంచాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇలాగ ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ ఎదోమీలు చక్కగా ఉండేవాళ్ళు అనమాట. చక్కగా అంటే వాళ్ళ ప్లేసెస్ అవన్నీ కూడా ఇలా అలా ఉంటూ 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 సౌదీ అరేబియాలో కొంచెం రైట్కి మూచి ఇక్కడ కూడా కొంతమంది ఉండేవాళ్ళు. సౌదీ అరేబియా కొంచెం కొంచెం చూపించి ఆ ప్లేస్ ఏంటో మనం చూద్దాం. ఆ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఏ ప్రాంతం ఇంతకు అది, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర కొంచెం రైట్కి వచ్చే నార్త్ వెస్ట్ అంటే లెఫ్ట్కి మూచే, ఇంకా లెఫ్ట్కి మూచే ఇంకా 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 జూమ్ అవుట్ చేసి జూమ్ అవుట్ చేయి, ఇంకా ఇంకొంచెం జూమ్ అవుట్. వెరీ గుడ్. నార్త్ వెస్ట్ అంటే ఇప్పుడు ఎదోము జోర్దాన్ దగ్గర డౌన్, అక్కడ కొంచెం కర్సర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఇది యాక్చువల్గా ఇది కదా ఏదో జోర్దాన్. ఈ జోర్దాన్ అనే ఈ భూభాగంలో మనం పాయింట్అవుట్ చేసాం చూసారా, ఈ లొకేషన్స్ దగ్గర వీళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, ఈ లొకేషన్స్ దగ్గర ఉండేవాళ్ళు. అందులో భాగంగా ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఇది సౌదీ అరేబియా, ఇది సౌదీ అరేబియా, ఇదిగో ఈ లొకేషన్ అంతా సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియాలో ఇక్కడ అంటే ఈ ఈ ప్రాంతం, ఈ కొండ ప్రాంతం మీకు కనబడుతుంది చూసారా, కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా? సో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అనేవి నేను చక్కగా మీకు ఇచ్చాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూస్తే ఈ మ్యాప్ యాక్సిస్ మీకు ఎలాగ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చక్కగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క లొకేషన్ మీరు మ్యాప్ పాయింట్అవుట్ చేసుకొని జాగ్రత్తగా చూడండి. ఇది ఎదోమీలకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతం అనేది మనం ఒకసారి ప్రామిస్ ల్యాండ్లో ఎలా ఉందో మనం చూద్దాం. ఒకసారి ప్రామిస్ ల్యాండ్ కూడా హైలైట్ చేసి చూపించమ్మా. చాలు. సో ఈ రెడ్ కలర్ బార్డర్ అంతా కూడా ప్రామిస్ ల్యాండ్ మనం చూస్తున్నారా, అంటే దేవుడు ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలో అక్కడే ఉన్నారు వాళ్ళు, ఎక్కడో లేరు. ఎదోమీలు అనేవాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే ఈ ఎదోమీలు కూడా స్టే చేస్తున్నారు. మరి దేవుడు వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే మరి వీళ్ళని పంపించేయాలి కదా దేవుడు లెక్క ప్రకారంగా, మరి పంపించకుండా వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారనే పాయింట్ కూడా మనం ఆలోచిస్తే కనుక కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. సో మీ మైండ్లోకి వచ్చేది ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఏ కంట్రీలో ఉండేవాళ్ళు, జోర్దాన్. అంటే జోర్దాన్ అనే కంట్రీలో ఎక్కువ భాగం అనేది వీళ్ళు ఉండేవాళ్ళు. కొంత భాగం ఇజ్రాయెల్లో కొంత భాగం ఉండేవాళ్ళు. ఇజ్రాయెల్ కంట్రీ ఇప్పుడు మోడర్న్ ఇజ్రాయెల్ కంట్రీలో కొంత భాగం ఉండేవాళ్ళు. మోస్ట్లీ ఎక్కువ శాతం మంది జోర్దాన్లో సౌత్ పార్ట్లో ఉండేవాళ్ళు. అలాగే ఇంకొంత భాగం సౌదీ అరేబియాలో నార్త్ వెస్ట్ పార్ట్లో ఉండేవాళ్ళు. ఎక్కువ శాతం వీళ్ళు ఎక్కడ ఉన్నారో మనం కన్సిడర్ చేయొచ్చు ఇంతకనగానే. ఇప్పుడు చూసినటువంటి వాటిని బట్టి జోర్దాన్ అనే కంట్రీలో అంటే మోడర్న్గా మనం మాట్లాడుకుంటే జోర్దాన్లో దక్షిణ భాగంలో అంటే సౌత్ పార్ట్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ప్రామిస్ ల్యాండ్లోనే మళ్ళీ జోర్దాన్ అంటే ఎక్కడికి వస్తుంది ఇంతకీ, పాలు తేనెలు ప్రవహించే దేశమే, అందులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఆలోచించుకున్నాం. ఇంతకీ వీళ్ళు ఎవరు ఇంతకీ, ఎదోమీలు అంటే ఎవరు ఇంతకీ, అదేలా ఏసావు సంతానం అంటే ఎవరింతకీ, ఇస్సాకు పిల్లలే. ఇస్సాకుకే వచ్చినటువంటి ఇతను కూడా. మరి వీళ్ళకి ఇశ్రాయేలీలు ఏమవుతారు, బ్రదర్స్ అవుతారు. యాకోబు వాళ్ళ అన్నయ్య ఏదోము, అది ఏసావు. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములే. మరి వీళ్ళ సంతానం వాళ్ళ సంతానం ఏమవుతారు ఇంతకీ, సహజంగా అన్నదమ్ముల పిల్లలే వీళ్ళందరూ కూడా. సో అన్నదమ్ముల పిల్లల మధ్యలో ఎందుకు ఇంత రావాల్సిన అవసరం వచ్చింది, మరి దేవుడు ఎదోమీలు ఎందుకు ఇలా చేస్తానన్నారు అనేవి మనం ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా మనం చూసుకుంటూ వద్దాము. అప్పుడు మీకు చాలా వరకు స్పష్టత వచ్చేస్తుంది. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఆదికాండంలో మనం చూస్తే కనుక 36వ అధ్యాయం మనం చూద్దాం. 25 ఆదికాండం 25 మనం చూస్తే ఒక సందర్భం మనందరికీ తెలిసినటువంటిదే. దీని గురించి ఎక్కువసేపు నేనేం మాట్లాడను, జస్ట్ అలా చూపించి వెళ్ళిపోతాను. ఆదికాండము 25వ అధ్యాయం మనం చూస్తే కనుక ఇంత చదువుకున్నటువంటి సందర్భం 25, 29 నుంచి మనం చూద్దాం. సందర్భం మీకు అర్థమైంది కదా. చక్కగా ఏసావు గారు ఎక్కడికో వేటకి వెళ్ళొచ్చిన తర్వాత బాగా అలసిపోతారు. అలసిపోయిన తర్వాత ఆ టైంకి యాకోబు చక్కగా మంచి కర్రీ వండుకుంటున్నప్పుడు ఆయన మరి అది ఎలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో మనం ఊహించుకోవాలి.
ఆ పరిస్థితుల్లో ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం జరిగింది. యాకోబు చాలా చక్కగా అమ్మటం కూడా జరిగింది. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఎలా మరి ఏశావు పగబట్టినట్టుగా కూడా మనకు కనపడుతుంది. మీరు చూడండి, మనం చూస్తే 34వ వచనం మనం చూసాం అనుకోండి. యాకోబు ఏశావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి వెళ్ళిపోయాడు. రైట్. తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆ తర్వాత మీరు చూస్తే కనుక పరిస్థితులు ఎలా మారిపోయాయి అని మనం చూస్తే 27వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం మనం చూస్తే ఒక పక్కన అలా జరుగుతూ ఉంటే ఇస్సాకు ఏం చేయాలనుకుంటారంటే దీవించాలనుకుంటారు. అంటే తన మరణకాలం దగ్గరికి వచ్చినప్పుడు, చనిపోయే దినాలు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఈ పాయింట్ మీరు దృష్టిలో ఉంచుకోండి. ఏ పాయింట్? ఎందుకు జ్యేష్ఠత్వాన్ని యాకోబు గారు తీసేసుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు చనిపోయే ముందు పితరులు ఏం చేసేవాళ్ళు ఎంతకన్నా కానీ, అబ్రహాం గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు గారు కూడా ఏం చేస్తారు ఎంతకన్నా తర్వాత తరాలకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇస్సాకు ఫిక్స్ అయిన తర్వాత మరి రెబ్కా మధ్యలో వచ్చి చక్కగా కొన్ని మంతనాలు జరిపి ఏశావు వేటకెళ్ళిపోయిన వెంటనే యాకోబుకి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చి వాళ్ళ తండ్రికి ఇమ్మని చెప్పినప్పుడు అక్కడ కొంత డిస్కషన్ జరిగింది. చదువుకోండి, 27వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ డిస్కషన్లో భాగంగా ఏశావు అక్కడే ఉంటాడు. యాకోబు మాత్రం చాలా చక్కగా ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ అంతా ఇచ్చేసిన తర్వాత బ్లెస్సింగ్స్ అన్ని తీసేసుకుంటారు. బ్లెస్సింగ్స్ అన్ని తీసుకొని జాయిగా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏశావు వచ్చి నా తండ్రి అంటారు, ఏవి నా కుమారుడా అంటారు. అయిపోయింది కదా అంతా కూడా, ఆశీర్వాదాలన్నీ బ్లెస్సింగ్స్ అన్నీ గాను, ఇంక నువ్వు చేసేది ఏం లేదు, ఇంక నువ్వు అలా ఉండిపో అంటారు. తర్వాత ఏదో ఒకటి అట్లీస్ట్ ఒకటైనా ఒక బ్లెస్సింగ్ అని ఇవ్వు అంటూ ఉంటారు. ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏశావు మైండ్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటో మనం చూద్దాం. 27వ అధ్యాయం మనం చూస్తే 41వ వచనం మనం చూద్దాం. 41వ వచనం మనం చదవండి ఒకసారి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గురించిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైనటువంటి యాకోబును చంపేదని అనుకునేను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలువనంపించి చాలా చక్కగా మంచిగా ప్లాన్ చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు రిబ్కా. ఇది జరిగినటువంటిది. అంటే 2 ఇన్సిడెంట్లు మనకు కనబడుతున్నాయి. ఏంటి? ఒకటి వచ్చేసరికల్లా జ్యేష్ఠత్వం తీసేసుకోవటం, రెండోది వచ్చేసరికల్లా బ్లెస్సింగ్స్ తీసేసుకోవటం, అంటే ఆశీర్వాదాలు తీసేసుకోవటం. ఇది జరిగిన తర్వాత సహజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఆ మూమెంట్, ఆ ఫైర్ అనేది రన్ అవుతూనే ఉంది. ఏశావు గారు బాగానే పగబెట్టుకున్నారు. తర్వాత యాకోబు గారు కలవాల్సిన పరిస్థితులు వస్తాయి, కలుస్తారు. వాళ్ళిద్దరు బాగానే కలిసిపోతారు. యాకోబు బాగానే కలిసిపోతారు, ఏశావు బాగానే, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో బాగానే ఉంటుంది. బట్ ఈ థాట్స్ ఉంటాయి చూసారా, ఈ ఆలోచనలు అనేవి ఎవరిలో ఉండిపోయాయి? ఎంతకీ పిల్లల్లో అలాగ ఉండిపోయాయి. అంటే ఎదోము సంతానంలో ఆ థాట్స్ అలా ఉండిపోయాయి, యాకోబు సంతానంలో ఆ థాట్స్ అలా ఉండిపోయాయి. కాకపోతే దేవుడు మాత్రం చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళే ఎంతకనగానే ఈ ఇశ్రాయేలీలకి ఆయన ఇచ్చే ఆజ్ఞలు లేదా ఆయన ఇచ్చే మాటలు ఎలా ఉంటాయి ఎంతకనగానే, మీరు ఎదోమీల్ని ఏం చేయకండి, ఎదోమీల జోలికి వెళ్ళకండి అని మాట్లాడిన కొన్ని సందర్భాలు మనం చూద్దాం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఎంతకనగానే, ఈ యాకోబు సంతానానికి ఎదోము సంతానానికి మధ్యలో ఈ పాయింట్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఏంటి ఆ పాయింట్? ఎంతకే మాకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తీసుకెళ్ళిపోయాడు, ఇలా జరిగింది అలా జరిగింది అనేది సహజంగా వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అలా జరుగుతున్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా యోసేపు గారి తర్వాత వీళ్ళందరూ ఈజిప్ట్ కంట్రీకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత వాళ్ళు నానా రకాల బాధలు పడుతూ ఉండటం, వాళ్ళ ప్రాణం విసిగిపోయేంతగా ఇజ్రాయేలీలు ఇబ్బందులు పడటం, ఆ తర్వాత దేవుడు మళ్ళీ మోషే గారిని పంపించి ఇజ్రాయేలీలందరినీ ఈజిప్ట్ నుంచి తీసుకురావటం, ఇదంతా ప్యారలల్గా ఇంకొక పక్కన జరుగుతూ ఉంది. మీరు మర్చిపోకూడదు. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? ఒక పక్కన ఎదోమీలు అనేవాళ్ళు, ఇంతగా షెయూరు మన్యులు ఉండేవాళ్ళు. అంటే ప్రెజెంట్ మనకు కనబడుతున్నటువంటి జోర్దాన్లో, ఓకే, జోర్దాన్ అనే దేశంలో. మీరు 2 హిస్టరీని కలుపుకుంటూ మాట్లాడుతున్నారు, మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక హిస్టరీ వచ్చేసరికల్లా ఇజ్రాయేలీల గురించి, ఇంకొకటి వచ్చేసరికల్లా ఎదోమీల గురించి. ఎదోమీలు అనేవాళ్ళు షెయూరు మన్యులో ఉంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక సైడ్ నుంచి. ఎలా వెళ్ళిపోతున్నారయ్యా అని మనం చూస్తే కనుక 36వ అధ్యాయంలో ఆదికాండంలో ఒక మాట మీకు కనబడుతుంది. మీరు చూడండి, ఆదికాండం 36వ అధ్యాయం మనం చూస్తే కనుక వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు? ఎందుకు 36వ అధ్యాయం 31 మనం చూసామనుకోండి. 31 మనం చూస్తే
మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా, అంటే వీళ్ళకి ఇంకా రాజులే రాలా. ఎవరికి? ఇజ్రాయేలీలకి ఇంకా రాజులు రాలా. ఎప్పుడు వచ్చారు ఇజ్రాయేలీలకు రాజులు? ఇంతకీ వాళ్ళు కనాన దేశంలోకి వెళ్ళారు. కనాన దేశంలోకి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటగా సౌలు వస్తారు. ఇంత జరిగింది. కానీ ఇంత హిస్టరీ జరగలా. ఎవరి లైఫ్లో, ఇజ్రాయేల్ జీవితంలో ఇంత హిస్టరీ జరగక మునిపే ఎదోమీల దగ్గర ఎవరు పరిపాలన చేసేవాళ్ళు? ఎంతకనగానే రాజ్య పరిపాలన, ఈ రాజరికం అనేది ఇక్కడ ఒక పక్కన వెళ్తూ ఉండేది. ఎక్కడ? ఇప్పుడు మనం చూసినటువంటి ప్రాంతాలలో. ఏంటి ఆ ప్రాంతాలను? ఇంతకీ మోడ్రన్ జార్దాన్లో ఉన్నటువంటి షేయూరు మన్యు సరౌండింగ్స్లో. ఓకే, ఇప్పుడు ఇలా ఒక సైడ్ నుంచి వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళు రాజ్య పరిపాలన చేసుకుంటూ వీళ్ళు వెళ్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి వీళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జర్నీ అలా వెళ్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాం. ఎర్ర సముద్రం పాయలైపోవటం, ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారా ఎంతకనగానే ఈ యోర్దాను ప్రాంతం దగ్గరికి వచ్చారు. మరంతేగా దేవుడు ఇస్తానన్నటువంటి పాలుతెన్నులు ప్రవహించే దేశంలో యోర్దాను దేశం కూడా ఉంది కదా. ఆ యోర్దాను ప్రాంతం దగ్గరలోకి దరిదాపుల్లోకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక కన్వర్జేషన్, దేవుడు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దాం. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఏ మన్యమది? ఇంతకీ 1వ వచనం నుంచి చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. షేయూరు మన్యం అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏంటి? ఇంతకీ ఎదోమీలో ఉన్నటువంటి ప్లేస్. వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నప్పుడు అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి, మరియు ఈ ప్రజలతో ఇట్లనుము, షేయూరులో కాపురం ఉన్నటువంటి ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమారిన దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయూరు మన్యమును నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవాని ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నేను 40 సంవత్సరం సంచరించిన సంగతి ఆయన ఎరుగును అని జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి పాలుతెన్నులు ప్రవహించే దేశమైనటువంటి ఈ భూభాగం అంతా ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నప్పటికీ అదే భూభాగంలో ఉన్నటువంటి కనానీయుల్ని ఎలగొట్టేశాడు, పెరిజ్జీల్ని ఎలగొట్టేశాడు, హిత్తీల్ని ఎలగొట్టేశాడు, తర్వాత ఉన్నటువంటి హివ్వీల్ని అందరిని ఎలగొట్టేశాడు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు మీ సహోదరులు కనుక, వాళ్ళు మీ బ్రదరన్నే కాబట్టి, వాళ్ళు మీ సహోదరులే కాబట్టి వాళ్ళ ప్రాంతం ఏది? షేయూరు మన్యం అంతా కూడా నేను వాళ్ళకి ఇచ్చా. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎందుకే ఆ ప్రాంతంలో మీరు ఏది తీసుకోవాలనుకున్నా కానీ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి తప్ప మాది, ఈ దేశం మాది అని చెప్పేసి మీరు లాక్కోవడానికి వీలు లేదు. వాళ్ళని మీరు బాధ పెట్టొద్దు, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు మీకు భయపడతారు, బట్ మీరు మాత్రం వాళ్ళతో కలహపడొద్దు. వాళ్ళు మిమ్మల్ని చూసి, మీ స్ట్రెంత్ చూసి, మీ జీవితం అంటే మీరు మీ లైఫ్లో జరిగిన కార్యాలను చూసి వాళ్ళు భయపడతారు, కానీ మీరు మాత్రం వాళ్ళతో కలహపడవద్దని చెప్పేసి చాలా జాగ్రత్తగా మాట్లాడే సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించారో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడి నుంచి. ఓకే, రైట్. ఇంకొక సందర్భం కూడా మనం చూద్దాం. చూస్తే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 4వ వచనం కూడా ఒకసారి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూస్తే కనుక, ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులనిచ్చితిని, షేయూరు మన్యమును స్వాధీనపరుచుకొనుటకు వాటిని ఏశావుకి ఇచ్చితిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి.
అంటే వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినట్టుగానే దేవుడు, కనాన దేశాన్ని ఇచ్చినట్టుగానే దేవుడు వాళ్ళకి ఏ దేశాన్ని ఇచ్చారంటే ఇంతకీ ఈ శేయరు మన్యని జాగ్రత్తగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని బలపరిచిన విధానం కూడా మనం చూసామనుకోండి. ఇజ్రాయేలీలకి రాజులు రాకముందే వీళ్ళకి రాజ్య పరిపాలన, రాజరికం అనేది ఒక అవగాహన వచ్చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే దేవుడు వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళని గొప్పగా మాట్లాడిన ఒక పదం మనం చూసామనుకోండి. అంటే దేవుడు సర్వసాధారణంగా ఎవరిని పొగడరు ఆయన. ఎందుకంటే ఒక మనిషిని పొగడాల్సినంత గొప్పతనం ఏముంటుంది వాళ్ళల్లో. కానీ ఆయనే బహుమానాలు ఇచ్చి, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి, ఆ ఆశీర్వాదాల్లో మనం బహుగా వెళ్తూ ఉంటే మాత్రం మస్తు, అంటే గొప్పగా ఆయన మనల్ని గొప్ప చేసినట్టుగా మనం చూడొచ్చు. ఆయన గొప్ప గొప్ప పదాలు మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. వీళ్ళ లైఫ్ కూడా మనం ఆలోచిస్తే కనుక బహుశా మరి వీళ్ళ పట్ల దేవుని కృప ఇంత గొప్పగా ఉండడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. మనం ఇదే అని మనం చెప్పలేములే, కానీ వీళ్ళను కూడా దేవుడు ఎక్కడ తక్కువ చేయాల, ఎంత గొప్పగా చేశారా. ఎందుకంటే వీళ్ళైనా ఇశ్రాయేలీలైనా కొన్ని పరిస్థితుల్లో వీళ్ళు ప్రాణంతో విసిగిపోయిన పరిస్థితులు వీళ్ళ జీవితాల్లో కనబడతాయి. వాళ్ళకి అలాంటి ఏం కనిపించినట్టుగా మనకే కనిపించదు బైబిల్లో మనం బాగా వెతికితే. వాళ్ళు చాలా చక్కగానే ఉన్నారు. వీళ్ళ గురించి దేవుడు మాట్లాడిన మరొక మాట కూడా మనం చూసాం అనుకోండి. ఇర్మియా గ్రంథంలో వీళ్ళ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చూద్దాం. 16 చూద్దాం. 16 చాలండి. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత 49, 16 మళ్ళీ చూద్దాం జాగ్రత్తగా. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునేవాడా. చూసారా ఎంత చక్కగా ఉందో. వీళ్ళ గురించి, నువ్వు కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరములలో స్వాధీనపరచుకునేవాడా. కొన్ని మీరు బాగా ఆలోచించాలనుకోండి. మన ఈ తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని మనం గమనించవచ్చు. అంటే ఇటుపక్క ఏమైనా నాకు తెలియదులే, కానీ మేమున్న ఏరియాలో కొండపల్లి కిల్లా అంటారు. అంటే అదొక పెద్ద కోట. అంటే ఏదైనా యుద్ధాలు జరిగాయి అనుకోండి, రాజులు వెంటనే వెతుక్కునేది ఏంటందుకనగానే ఈ ప్రజలందరూ పైకి రాకుండా ఉండే విధంగా ఒక హిడెన్ ప్లేసెస్ ఉంటాయి. హిడ్ ప్లేసెస్ అంటారు దాన్ని, అంటే స్పాట్స్. అవి ఎక్కడుంటాయి ఇంతకనగానే, బయట ఈ భూభాగంలో కనిపించవు. ఎక్కడుంటాయి ఇంతకీ? అక్కడెక్కడో లోపల కొండల్లో ఎక్కి రావాలి. ఈ కొండల్లో ఎక్కి వచ్చేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ప్రజెంట్ అరకు సైడ్ అరకు ప్రాంతానికి వెళ్ళామనుకోండి, కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే మనం అక్కడ ఆ స్పాట్లో మనం నుంచున్నామంటే కనుక రోడ్లన్నీ కనబడతాయి చక్కగా నీట్గా. ఇలాగ కొన్ని స్పాట్స్ పెట్టుకొని ఈ శత్రువులు ఎవరు కూడా వీళ్ళ మీదకి పోరాటం చేసి రాకుండా ఉండే విధంగా, వీళ్ళని దండెత్తకుండా వీళ్ళు మంచి స్పాట్స్ ఫిక్స్ చేసుకుని ఉన్నట్టుగా మంచిగా ఉంటారు వీళ్ళు. అంటే కొండ సందుల్లో దాక్కునేది, ఎవరన్నా వస్తే టప్పని చంపేసేది, ఆ ఏరియాని ఎవరికి రానివ్వకుండా వాళ్ళు మాత్రం ఆక్రమించుకొని భీకరంగా ఉన్నటువంటి వీళ్ళు అని వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతకీ డబ్బులు కమ్ముడు పోయినటువంటి మీడియా కాదు. ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి? పరలోకంలోనే దేవుడు మాట్లాడుతున్నారు. అసలు ఇంతకీ ఎంత గొప్పగా హెచ్చించింది ఎవరు? ఇంతకీ దేవుడే. మళ్ళీ ఆయనే హెచ్చించి ఆయనే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ మనం కంటిన్యూషన్గా మనకు కనబడుతుంది. దేవుడు ఎప్పుడు కూడా అర్హత లేనటువంటి మనలాంటి వాళ్ళకి, లేదంటే ఎవరికైనా కానీ అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని అత్యున్నతమైన స్థాయిలో ఉంచి ప్రపంచానికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే మనల్ని చూస్తేనే భయం కలిగే అంత స్థితిలో ఉంచినప్పుడు మనలో రాకూడనటువంటి 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గర్వం. వీళ్ళకి కూడా ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది. చూడు, అందుకే ఏమంటున్నారు 16వ వచనం మనం చూస్తే, నీవు భీకరుడవు, తర్వాత కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. చూసారా ఎలా ఉందంట? నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొని అక్కడ నేను కింద పడవేస్తాను. ఇదే దేవుని వాక్కు. అంటే వీళ్ళలో ఏమొచ్చింది? ఇంతకీ గర్వం వచ్చింది. సెకండ్ది ఏంటి? ఇంతకనగానే గర్వం కాదు, వీళ్ళ గురించి దేవుడు రాసినటువంటి ఒక మాట మనం చూద్దామా? వీళ్ళ జోలు కూడా వెళ్ళకుండా వాళ్ళ భూభాగంలో ఒక అడుగు కూడా మీకు ఏమన్నా దేవుడు చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ ఆమోస్ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే వాళ్ళు 1:11 మనం చూస్తే,
దేవుడు సెలవిచ్చినదేమనగా ఏదో 3 సార్లు 4 సార్లు చేసిన దోషం అని చెప్పి ఏలయనగా వాడు కన్నికరము చాలించుకొని, అంటే కన్నికరం అనేదే లేకుండా వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకంటే ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారందరిని కూడా మానక చీల్చుచూ వచ్చును. ఏం చేస్తున్నాడంట, మానక. అంటే దేవుడేమో వీళ్ళని ప్రేమించమని చెప్పి, ఎవరికి, ఇశ్రాయేలీయులకి వీళ్ళని ప్రేమించమని చెప్పి, వాళ్ళ ప్రాంతంలో మీకు ఒక చిన్న ఇంచు కూడా ఇవ్వనని చెప్పి, వాళ్ళ దగ్గర మీరు ఏదైనా కొనుక్కోవాలని చెప్పి, వాళ్ళంత గొప్పగా దేవుడు ఇష్టపడినప్పుడు, వాళ్ళంత గొప్పగా దేవుడు హెచ్చించినప్పుడు, ఒక మంచి ప్లేస్లో ఉంచినప్పుడు, వాళ్ళల్లో వచ్చినటువంటి దురాలోచనలు లేదంటే కనుక ఒక పనికిమాలిన వాటిల్లో 2 ముఖ్యంగా మనం కనబడుతుంది. అదేంటి ఎంతకనగానే, సహోదరులనే కనీస జ్ఞానం లేకుండా, కనీస ప్రేమ లేకుండా వీళ్ళ పట్ల ఎలా ఉన్నారంట, మానక చీల్చుచూ వచ్చారంట వీళ్ళని. తర్వాత హృదయంలో ఏమొచ్చింది, ఇంతకీ గర్వం వచ్చింది. ఈ రెండిటి గురించి కొన్ని వచనాలు మనం చూసి, ఇప్పుడు దేవుడు వీళ్ళ పట్ల తీసుకునే నిర్ణయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది మనకి ఒక గొప్ప లైఫ్ లెసన్ కాబోతుంది ఈరోజు. అదేంటి ఎంతకనగానే, దేవుడు కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అఫ్కోర్స్ ఒక కార్నర్లో మనుషులుగా మనం ఆలోచించి, ఒక మామూలుగా ఒక మనిషిగా మనం, అంటే దేవుని కోణంలో కాకుండా మనిషిగా మనం ఆలోచించాం అనుకోండి, వెంటనే మనకు అనిపిస్తుంది యాకోబు భలే మోసం చేశారు అనిపిస్తుంది ఎవరిని చూసినప్పుడు, ఏశావుని చూసినప్పుడు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే అసలు ఏశావు అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరిలో రైట్ రాంగ్ అనే దాంట్లోకి మనం వెళ్తే ఆ క్లాసెస్ అనేది సపరేట్గా వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఆమోసు గురించి మనం చూద్దాం. కాబట్టి ఆమోసు గురించి మనం ఆలోచిస్తే కనుక, ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మనం ఆలోచిస్తే కనుక, మానక చీల్చుతూ వచ్చారు. ఎక్కడి నుంచి ఉందాయా ఇది ఎంతకని మనం చూస్తే, అక్కడి నుంచి ఉంది. ఎక్కడి నుంచి, చిక్కుడుకాయ కూర దగ్గర వచ్చినటువంటి గోల్ ఇదంతా. ఆ ఒక్క పూట కనుక చిక్కుడుకాయ కూర కోసం కొంచెం ఆలోచించుంటే మేబీ పరిస్థితులు బాగుండేవేమో. అందుకే మిస్టేక్ చిన్నదైనా దాని యొక్క సిచ్యువేషన్స్ అనేవి మిజరబుల్గా ఉంటాయి. అది చిన్నవే, ఏముందన్నా జస్ట్ ఒక షార్ట్ చూసి అంతే కదా, అందులో ఏముందన్నా అనుకోవచ్చు మనం. ఒక సినిమానే కదా, అందులో ఏముందని మనం అనుకోవచ్చు. ఒక చిన్నదే కదా, అది అప్పటికి చిన్నదే. ఎంత దూరం వచ్చిందయ్యా అంటే మీరు ఆశ్చర్యపోయే సంగతులు చివరిలోకి వెళ్తే మీకు అర్థమవుద్ది ఎంత దూరం. ఇంతకే ఇప్పుడు మీకు అర్థం, ఇదంతా జస్ట్ చిక్కుడుకాయ కూర దగ్గర వచ్చినటువంటి గోల్ ఇదంతా. అక్కడి నుంచి జ్యేష్ఠత్వం యాకోబు తీసేసుకోవటం, అక్కడి నుంచి దీవెనలు తీసేసుకోవటం, అక్కడి నుంచి వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆలోచించటం, దేవుడు ఒక పక్క నుంచి ఇటు పక్క వీళ్ళని ఆశీర్వదిస్తూ ఒక పక్కన వాళ్ళని ఆశీర్వదిస్తూ వస్తున్నప్పటికీ ఈ తరతరాల గోల అలా ఉండిపోయి ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. చాలా బాధ కలుగుతుంది. అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఏంట్రా బాబు అనిపిస్తుంది ఏదో మీది మనం చూసినప్పుడు. అంటే ఇజ్రాయేలీలే మంచోళ్ళు అంటే వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏదో మీలు గురించి. కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారని మనం చూస్తే కనుక, ఒక్కొక్క సందర్భాన్ని చూస్తూ మనం వెళ్ళగలిగితే కనుక ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చూస్తే, క్షమించండి, సంఖ్యాకాండం మనం చూస్తే కనుక, సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం మనం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనం చూస్తే, 20వ అధ్యాయంలో 14 నుంచి మనం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మోషే కాదేశు నుండి ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడుకు ఇజ్రాయేలు అడుగున్నదేమనగా, ఏమంటాడు ఇంతకీ, నీ సహోదరుడుకు అయ్యా అని అడుగుతున్నారు. ఏమని, మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసి ఉన్నది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. తర్వాత ఐగుప్తులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మును మీ దేశమును దాటిపోనిమ్ము. పొలములో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు తాగము. రాజమార్గమును నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటున కొరకు కుడికైనను ఎడమకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత శ్రద్ధగా మాట్లాడుతున్నారు. మేము ఎలా వెళ్తామంటే రాజమార్గంలో వెళ్తాము, కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా తిరగం, బావులు నీళ్ళు తాగము. మీకు ఎలాంటి ఫైనాన్షియల్గా కానీ లేదంటే కనుక నేచురల్ పరంగా కానీ, అది ఏ పాయింట్ ఆఫ్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమి నష్టం కలిగించము. మమ్మల్ని దాటి వెళ్ళనివ్వు. మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ కష్టంలో ఉన్నాము, మీ బాధల్లో ఉన్నాము, మా పరిస్థితి మీకు తెలుసు కదా, చివరిలో ఉన్నాం వెంటనే. అప్పుడు ఏమి రావాలి, సహజంగా ప్రేమ రావాలి. అరే మా సహోదరులు కదా, ఎంత కాదనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టం వచ్చినప్పుడు మేము ఒకటైపోవాలి, మాలో మాకు 100 ఉండొచ్చు కదా అని
అవ్వాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారు, ఇంతకీ సమయం దొరికింది కదా అని 18వ వచనం మనం చూస్తే, ఎదోమీయులు నీవు మా దేశంలో నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, మళ్ళీ ఇశ్రాయేలీయులు ఎగైన్ మళ్ళీ ఏమన్నారు, ఇంతకీ మేము రాజమార్గములనే వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగు నడల వాటి విలువనిచ్చుకొందము, మరేమి లేదు కాలినడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను. అంతట ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరల నుండి దాటిపోవుటకు సెలవీయలేదు గనక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయారు. చూసారు ఎంత ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు ఇంతకీ. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని దేవుడు ఏం చేయాలి? అసలు ఆ అరణ్యం ఇచ్చింది ఎవరింతకి వీళ్ళకి? దేవుడే కదా. ఇప్పుడు ఒకవేళ దేవుడు గనక జస్ట్ ఒక చిన్న మాట వీళ్ళకి ఇచ్చుంటే 6 లక్షల మంది వెళ్ళి ఆ కంట్రీ మీద పడితే, ఆ అరణ్యం మీద పడితే ఎంత మీరు చెప్పండి. ఇందాక మనం చూసాం ప్రామిస్ ల్యాండ్ ఎంత ఉంది ఇంతకీ, మొత్తం వాళ్ళే ఆక్రమించుకున్నారు. అంతా అంటే జోర్దాను కానీ పైన ఉన్నటువంటి లెబనోను సిరియాలో ఉన్నటువంటి దక్షిణ భాగం అవ్వచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీన్ దేశం అవ్వచ్చు, లేదంటే కనుక ఇజ్రాయెల్ దేశం, ఇదంతా ఆక్రమించుకున్నటువంటి వీళ్ళు ఇంత ఆక్రమించుకోవడానికి తన బలాన్ని శక్తిని ఇచ్చినటువంటి దేవుడు ఆ కొంత భాగం ఇవ్వడానికి శక్తిని ఎవరంటారా? 100% ఇస్తారు. కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, ఎందుకే ఇది మాది, మాకిచ్చింది, మేము సంపాదించుకున్నాం కాబట్టి ఈ ప్లేస్లో మీరు రాకూడదు, వచ్చారంటే మామూలుగా ఉండదు, నేనేం చేస్తానంటే కత్తితో వచ్చి ఎదుర్కొంటాడంట. మళ్ళీ సుమి జాగ్రత్త, కత్తితో వస్తాను సుమి, మిమ్మల్ని ఎదుర్కొన్న వస్తాను సుమి అంటున్నారు. ఈ గొడవ వీళ్ళు ఇక్కడతో మానేసి ఉన్నా బాగుండు, కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. మీరు చూడండి వీళ్ళు ఎలా కంటిన్యూ చేసుకుంటూ వస్తారా. ఇంతకనగానే సౌలు గారి కాలాలలో, దావీదు గారి కాలంలో కూడా ఈ పగ, ఏ పగ, వీళ్ళ యొక్క పగ ఇలాగే వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఒకనొక ఏరియాకి వెళ్ళేసరికల్లా గొప్ప గొప్ప యుద్ధాలే జరుగుతాయి ఇశ్రాయేలీలకి ఎదోమీయులకి. ఆ సందర్భాలు కూడా మనం చూద్దాం. మనం ఒకసారి చూస్తే సమూయేలు గ్రంథం మనం చూద్దాం. సమూయేలు గ్రంథం మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూడగలిగినట్లయితే కనుక, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం మనం చూస్తే కనుక 47 చదవమ్మా. ఇలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారము నొందినవాడే నక ముఖాల వారి శత్రువులనైన మోయాబీలతోనూ అమ్మోనీలతోనూ ఎదోమీలతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయినో వారందరినీ ఓడించెను. మరియు అతడు దండు కూర్చి అమాలేకులను హతము చేసి ఇజ్రాయేలును కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతుల నుండి వారిని విడిపించెను. చూసారా జరుగుతున్నాయా ఈ ఫైటింగ్స్ అన్నీ కూడా? అలా ఎదోమీయులు ఉన్నారు. వాళ్ళు క్షమాపణ అడిగినా బాగుంటుంది, లేదా వీళ్ళు వదిలేసినా బాగుంటుంది. బట్ వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఈ వార్ సిస్టమ్ అనేది అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఎక్కడి నుంచి? చిక్కుడికాయ కూర దగ్గర నుంచి. మీకు అర్థమైందా? అలా జరుగుతున్నాం. ఫైనల్గా కొట్టుకున్నట్టు వాళ్ళిద్దరు ఒకటైపోయారు. మళ్ళీ ఒక సందర్భంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరం అయిపోయారు. ఎందుకే యాకోబు వెళ్ళారు, హగ్ చేసుకున్నారు, ఏశావు వస్తాడు హగ్ చేసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉంటాను అని మాట్లాడుకుంటారు. అసలు వాళ్ళ దగ్గర నుంచి దరిదాపులో లేకుండా ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఐగుప్తు దేశంలో బానిసలాగా ఉండిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పటికీ అప్పటికైనా కానీ ఆలోచించుకొని ప్రేమించుకోవాలా? ఒకరినొకరు ప్రేమించుకొని సహోదర భావం కలిగి ఉంటే ఎలా ఉండేది ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని. చరిత్ర వేరేలా ఉండేది. అది ఎలా కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఏమైపోయింది ఎంతకనగానే, ఇదిగో సౌలు గారి కాలానికి వచ్చిన తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. దావీదు గారి కాలంలో కూడా అలాగే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తే కనుక 2వ సమూయేలు గ్రంథం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 13 నుంచి మనం చూద్దాం. 13 నుంచి మనం చూస్తే, దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధాయను. మరియు ఎదోము దేశమంతా అతడు దండు ఉంచెను. ఎదోమీలు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండును. ఫైనల్గా ఎదోమీలు ఎవరి కంట్రోల్లోకి వచ్చారు? తిరిగి ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చారు. ఇప్పుడు మామూలుగా దూరంగా ఉన్నప్పుడే వీళ్ళు అంత చెలరేగినప్పుడు
వాళ్ళు రాజులుగా ఉండి వీళ్ళు బానిసలుగా ఉండి వీళ్ళు ఉంటారా మామూలుగా? సహజంగా మనిషి అన్నోడైతే మారిపోవాలి, మృగం అయితే మారడు. వీళ్ళు మృగాలు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఇంతకీ అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడు వీళ్ళని ఒక రౌండ్ వేసేద్దామా, వీళ్ళని చుక్కలు చూపించేద్దామని వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారు. ఎవరో ఎదోమీయులు. ఎందుకు? దావీదు కింద దాసులుగా ఉన్నారు కాబట్టి. ఓకే, బహుశా అవకాశం వచ్చింది. ఎక్కడొచ్చింది ఇంతకీ? 2వ రాజుల గ్రంథంలో వీళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్నటువంటి వాళ్ళు, అంటే దావీదు గారి కాలానికి అణిగిమణిగి చక్కగా దావీదు గారి దగ్గర దాసులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికల్లా వీళ్ళ బలం పుంజుకునే విధంగా గొప్ప వాళ్ళు అయిపోయారు. చూడండి, ఆ సందర్భాలు మనం చూద్దాం. రాజుల గ్రంథం మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూస్తే 8వ అధ్యాయంలో 16 నుంచి మనం చూద్దాం. 8వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే చదవండి. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై ఉండగా యూదారాజైనటువంటి యెహోషాపాతు కుమారుడు యెహోరాము ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి, అలా అంటే టైం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడు ఇంతకీ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోరాము ఏలుబడిలో జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే 20వ వచనం మనం చూస్తే, ఇతని ఏలుబడిలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని ఏం చేశారు, అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒక రాజును నియమించుకున్నందున యెహోరాము తన రథములన్నిటిని తీసుకొని పోయి జాయిరు అనే స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకు ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయముందు లిబ్నా పట్టణము తిరగబడెను. మీకు అర్థమైందా? లైన్ మీకు అర్థమవుతూ వస్తుంది అనుకుంటున్నాను. వీళ్ళకి మధ్యలో రిలేషన్ ఎలా ఉందనేది. ఓకే, సౌలు గారి కాలం వరకు జయించుకుంటూ వెళ్ళారు వాళ్ళు ఇశ్రాయేలీలు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దావీదు గారి కాలం నుంచి లోబడ్డారు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ రాజు ఆహాబు కుమారుడు ఇశ్రాయేల్ వరకు రాజు యెహోరాము ఏలుబడిలో ఉన్నటువంటి ఆ టైం వరకు, ఆ డ్యూరేషన్ వరకు జాగ్రత్తగానే లోబడ్డారు. ఇంకా అక్కడి నుంచి లోబడటం మాని ఎదురు తిరగటం ప్రారంభించి ఫైటింగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వీళ్ళతో ఫైట్ చేయటం మాత్రమే కాదు, ఎదోమీయులు ఇజ్రాయేలీలతో ఫైట్ చేయటం మాత్రమే కాదు, వీళ్ళు చేసే కిరాతకమైన పనులు ఎలాగున్నాయా అని మనం చూసాం అనుకోండి. 137వ కీర్తనలో ఒక ప్రార్థన మనకు కనబడుతుంది. 137వ కీర్తన మనం చూస్తే 137వ కీర్తన 7 మనం చూద్దాం. 137:7 మనం చూస్తే 137వ కీర్తన 7, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము తెచ్చుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఏం చేస్తున్నారంటే వీళ్ళంతకీ, దాన్ని నాశనం చేయండి, సమూల ధ్వంసము చెయ్యండి అని వారు చాటిరి కదా. చూసారా వీళ్ళు చూడు ఎంత 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 దారుణంగా ఉన్నారో. వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే, ఎవరో ఇజ్రాయేలీలు ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, ఇంతకే ఎలా ఉన్నాయంట, దాన్ని నాశనం చేయండి, సమూల ధ్వంసము చేయండి అని వాళ్ళు ఏం చేస్తున్నారంట, మాట్లాడుకోవట్లా, దండోర వేశారు. సంపండి సంపండి సంపండి, బాగా చంపండి బాగా చంపండి బాగా చంపండి అని దండోర వేశారండి. ఇప్పుడు మీరు ఆలోచించాలి, అంటే ఎదోము ఎలా ఉందో మీరు ఆలోచించాలి, దాని క్యారెక్టర్ ఎలా ఉందో మీరు ఆలోచించాలి. ఆ క్యారెక్టర్ మనకు కూడా ఉంటే మన పరిస్థితి కూడా అంతే. అంటే సహజంగా మనం కూడా ఎలా ఉంటాం, ఇంతకీ కొన్ని సందర్భాలలో బైబిల్ తెలియకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెలు, బైబిల్ తెలియకపోతే, తెలుస్తుంది కాబట్టి బాగున్నారు వీళ్ళు, తెలియకపోతే ఈ అక్క చెల్లెలు ఎలా ఉంటారు మీరు చెప్పండి. ఇంతకీ ఈ అమ్మాయికి ఏదైనా అయిందనుకో, ఈ అమ్మాయి సంతోషపడిపోతుంటుంది, సంతోషం మనసులో మామూలు ఆనందం ఉండదు. వాళ్ళ అమ్మ వచ్చి, అంటే వీళ్ళ అమ్మగారు వచ్చి ఈ చెల్లిని కొట్టారనుకోండి, అప్పుడు ఈ చెల్లి ఏమైపోతుంది, ఇంతకీ మనసు నిండా ఉప్పొంగిపోతూ ఉంటుంది, సంతోషపడిపోతుంటుంది. బైబిల్ తెలియకపోతే. ఇప్పుడు బైబిల్ తెలిసినా అలా ఉంటే ఏమన్నా మీరు చెప్పండి. బైబిల్ తెలియకుండా అలా ఉండడమే తప్పు. బైబిల్ తెలిసినా కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు, మనకి బాగా కావలసినటువంటి వాళ్ళు, లేదా కావలసినటువంటి వాళ్ళు అయినా అవ్వకపోయినా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను చూసి మనం వెళ్ళి వాళ్ళ ఆపదలో తోడుగా మనం ఉండాలి. ఆపదని చేయడానికి తోడు అవ్వకూడదు, మనం ఆపద నుంచి తప్పించడానికి మనం తోడుగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నెలకొనవలసినటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందా ఎంతకనగానే, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు వీళ్ళే వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు,
వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ నగరం మీద వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళని ధ్వంసం చేస్తుంటే వీళ్ళు ఎక్కడుండి ఏం చేస్తున్నారు ఇంతకనగానే ఎగ్జాక్ట్లీ చంపేయండి, వెరీ గుడ్, మంచిది, సమూల ధ్వంసం చేసేది, ఇంకా అలా లేకుండా చేసింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషంతో చాటుతున్నారు. అంటే దాన్ని ఏమంటారు, ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటించినట్టుగా. ఇప్పుడు మనం ఎలాగో సువార్త ప్రకటిస్తున్నాం, నీ పాపాలు క్షమించబడాలండి, మారు మనసు పొందాలని మనం ఎలా ప్రకటిస్తున్నామో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి, పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి బయట చక్కగా మనం ఎలా సువార్త ప్రకటించుకున్నామో, సువార్త సభలు పెడుతున్నామో, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇంతకనగానే వాళ్ళని చంపేయండి, వాళ్ళకి నాశనం రావాలి, వీళ్ళకి ఎలా జరగాలి అలా జరగాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంట సంతోషంతో గంతులేయచ్చు చక్కగా చాటుతున్నారు. ఇది మాత్రమే కాదు, వీళ్ళ గురించి ఇంకొక సందర్భంలో దేవుడు ఏకంగా ఒక ప్రవక్త ద్వారా ఒక పుస్తకమే రాయించారు. ఆయన పేరు ఓబద్య గ్రంథం మనం చూద్దాం. ఓబద్య గ్రంథంలో వీళ్ళ విధానం, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో మనం ఒకసారి చూస్తే ఓబద్య గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూద్దాం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనం మనం చూద్దాం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే చూడండి ఏముంది అక్కడ. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక ఎన్నటికీ లేకుండా. ఓబద్య గ్రంథం 1:10 నుంచి అమ్మ 10. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదుము, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కలుసుకున్నారంట. ఎంత బాధాకరం అబ్బా, ఆలోచించండి. ఇది నిజంగా ఇది మనిషి మనస్తత్వం అన్నావా, మృగం మనస్తత్వం అన్నావా, క్రూర మృగం మనస్తత్వం అన్నావా, దరిద్రమైన మనస్తత్వం అన్నావా, దీనికి ఏం పేరు పెడదాం చెప్పండి. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట, నీవు పగవాడివే నిలిచిన దినమందు, అంటే వీళ్ళు పగవాడుగా వాళ్ళు ఉన్నారు ఒక పక్కన. ఎవరికి? ఇశ్రాయేలీయులకి వీళ్ళు పగవాళ్ళుగా ఉన్నప్పుడు ఒక పక్కన ఏం జరుగుతుందంటే పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలో చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా, నీ సహోదరుని శ్రమానుభావ దినము చూసి నీవు ఆనందం పొందతగదు, యోధా వారి నాశన దినమందు వారిని చూసి సంతోషింపదగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మముల్లోనికి చొరబడదగదు, వారి ఆపద్దినమును నువ్వు సంతోషపడుచు వారి బాధను చూడదగదు, వారి ఆపద్దినమును నువ్వు వారి ఆస్తిని పట్టుకునదగదు. ఎంత స్వార్థంగా, ఎంత చిరాకుగా, ఎంత బలాత్కారంగా ఒకడు బాధపడుతుంటే ఆనందించే ఆ మనస్తత్వాన్ని సైకో అందామా ఇంకేదన్నా అందామా మీరు ఆలోచించాలి. ఇప్పుడు దట్టు మళ్ళీ ఎవరెంతకి ఇజ్రాయేలీలు ఎవరెంతకి దేవుని పిల్లలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారికి నువ్వు శత్రువుగా ఉండటమే ఒక పెద్ద ప్రమాదం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దేవుని పిల్లలకి శత్రువుగా మనం ఉండటమే ఒక ప్రమాదం మనకు. అది వీళ్ళతో కాదు, దేవునితో. అలాంటిది దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయకూడదు, ఎంతకి చూసి ఆనందించకూడదు. వెళ్ళి నుంచోవాలి. ఏమైంది మహా అయితే ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళు ఒకటై చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు. అది చాలా గొప్ప పనే కదా. కానీ వీళ్ళు ఆ శాడిజం, ఆ సైకో లక్షణాలను అలా ఉంచేసుకొని అలాగే వాళ్ళ మీద ఆనందిస్తూ, సంతోషిస్తూ, గంతులేస్తూ ఆ టైంలో వెళ్ళి ఆస్తి పట్టుకుంటున్నారంట. దొంగతనం ఆ టైంలో వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇంతకీ ఆస్తిని తెచ్చుకుంటున్నారంట. వెరీ సాడ్. చూశాడు దేవుడు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఆయన. మీరు బాగా ఆలోచించాలి. దేవుడు మనం ఒకటి చేసినప్పుడు, లేదా మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మనల్ని పట్టించుకోవట్లేదని కాదు, ఫోకస్ చేస్తున్నారు. మనం గూగుల్ మ్యాప్స్ చేస్తున్నాం కదా, జూమ్ ఇన్ చేయమ్మా అని చెప్తుంటే చెల్లెమ్మ జూమ్ ఇన్ చేస్తాం. అలాగా ఆయన కూడా జూమ్ చేసి చూస్తున్నారు. ఆయన ఎంత జూమ్ చేస్తారయ్యా ఎంతకనగానే, చాలా జూమ్ చేస్తారు ఆయన. ఎందుకంటే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. మంచి మాట సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి ఈ సందర్భంలో ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే, యెహోవా కన్నులు
ప్రతి స్థలమందును ఉండును. చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని చూస్తూనే ఉంటాయండి. మన మంచోళ్ళమే, కానీ మన జీవితంలో నష్టాలు జరుగుతూ ఉన్నాయి, కష్టాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఆ సమయంలో ఆదరణగా నుంచవలసినటువంటి వాళ్ళు మన మీద నెత్తికెక్కి కూర్చుంటున్నారు. మనల్ని నాశనం చేయడం కోసం చూస్తున్నారు, మన మీద చాలా చేస్తున్నారు. మన చుట్టూ చాలా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు వాళ్ళు అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు, వీళ్ళకిలాగా ఏదో మీలాగా. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదే, దిగులు చెందాల్సిన అవసరం అయితే ఏం లేదే. దేనికయ్యా అంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. ఇలాంటి మనుషుల పాడుకోవాలి పాట. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా. మనం కష్టాలలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన చుట్టూ ఇలాంటి విషమకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడే మనం మంచి సాంగ్ ప్రార్థన చేయాలి. శ్రమల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. అలాంటి సమయంలో మనం ఇంకా కృంగిపోకూడదు, పగలు పెంచుకోకూడదు. పగలు పెంచుకుంటే ఏమవుతుంది? ఆడ అసలే దుర్మార్గుడు, ఆడి మీద నువ్వు పగ పెంచుకుంటే ఏమవుతుంది చెప్పు? ఫస్ట్ది. రెండోది, మనం ఏదో మీలాగా అసలు ఉండకూడదు. వాళ్ళు చూడు ఎలాగ ఉన్నారు, వాళ్ళని అసలు మనుషులు అంటారు ఎవరన్నా కానీ. ఎవరైనా ఏదో ఒక 2 కళ్ళు 2 చేతులు ఉన్నాయి కాబట్టి మనం ఆకారాన్ని బట్టి మనిషి అనొచ్చు, కానీ మనిషిని బట్టి, ఆ మనస్సుని బట్టి మనిషిని ఎవడు అంటారండి. అంత దరిద్రంగా ఉన్నారు వాళ్ళు. దేవుడు మాత్రం ఏం చేస్తున్నారు ఇంతకనగానే చాలామంది క్వశ్చన్, దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు తమ్ముడు, చూస్తున్నారు చెల్లెమ్మ, దేవుడు చూస్తున్నారు. చూస్తే ఇలా ఎందుకుండాయా అంటారు. వెయిట్, కొంచెం సమయం పట్టు, కొంచెం సమయం ఓపిక పట్టు. వీళ్ళని దేవుడు ఎంత కాపాడుతున్నారయ్యా. దుర్మార్గులైనప్పటికీ అలానే ఉన్నతమైనటువంటి వాడా. ఎలాంటి పేర్లు, భేకరుడా, అయ్యి బాబోయ్, ఆ పేరు ఆయనకుంది, దేవుడికొంది ఆ పేరు, భేకరుడును అంటారు దేవుడు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భేకరుడు, ఆ పేరు ఆయనకుంది. ఆ పేరు తీసుకొచ్చి ఆయనకు పెట్టాడంటే ఎంత ప్రేమించుంటారు చెప్పండి. దేవుడి పేరు తీసుకొచ్చి ఏదో మిగిలి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. క్వశ్చన్ అడగొచ్చు మీరు, వాళ్ళు దుర్మార్గులు అని తెలుసు కదా, మరి ఎందుకు పెట్టారు? మారతారని, మార్పు చెందాలని. మనకు అర్హత ఉండదు, మనం అలాంటి వాళ్ళం కాదు, కానీ దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఎంత హెచ్చిస్తారా అంటే, శత్రువులు ఎదోమిల దగ్గరికి రావాలంటే భయం. టు బి ఫ్రాంక్, మనకు ఒక విషయం మాట్లాడుకుంటే, ఇజ్రాయేలీలకు అసలు రాజులే లేరు. అలాంటి పరిస్థితుల్లో రాజ్య పరిపాలన చేస్తున్నారంటే మీరు ఊహించుకోండి. మోషే గారి కాలానికి ఎదోము దగ్గర ఒక రాజరిక వ్యవస్థ ఉందంటే, మోషేలు రిక్వెస్ట్ చేసుకున్నారు రాజుని, అయ్యా మేము అలా ఉన్నాం, మా పరిస్థితి అలాగ ఉంది, మమ్మల్ని కొంచెం రిక్వెస్ట్ చేయండి. నాట్ ఎట్ ఆల్, కుదరదు, అది ఎట్ట కుదురుతుంది, చంపేస్తాం, పొడిచేస్తాం అన్నారు అంతే. ఫైనల్గా వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అది దేవుడు చూడలేదా? చూశారు. సౌలు గారి కాలంలో జరిగింది దేవుడు చూడలేదా? చూశారు. న్యాయాధిపతుల కాలంలో చూశారు, అన్నీ చూశారు. దావీదు గారి కాలానికి వచ్చేసరికల్లా సైలెంట్ చేశారు, తీసుకొచ్చి ఇలా కాళ్ళ కింద పెట్టారు. బుద్ధి రావటం కోసం అంటే ఎదోమీలికి బుద్ధి రావటానికి దావీదు గారి కాళ్ళ కింద, అంటే యూదా రాజుల కాళ్ళ కింద దేవుడు ఎదోమీలు పెడితే వాళ్ళు ఏం చేశారు? ఇంతకనగానే బుద్ధి తక్కువ వాళ్ళలాగా మారిపోయారు. ఇంకా బండ హృదయం మారిపోయింది. మేము వీళ్ళకి బానిసలుగా ఉండాలి. ఉన్నారు. అవకాశం కోసం చూశారు. ఇదిగో అక్కడ అవకాశం వచ్చింది, టక్కన లేచారు అంతే. అక్కడి నుంచి ఎలా రెచ్చిపోతున్నారా ఎంతగానగానే. వీళ్ళకి ఆపద వచ్చిన ప్రతిసారి, వీళ్ళకి ఆపద ఎవరు తీసుకొచ్చారో వాళ్ళతో కలుసుకుంటున్నారు. వీళ్ళకి ఆపద వచ్చిన ప్రతిసారి డ్యాన్సులు వేసేస్తున్నారు. వీళ్ళకి ఆపద వచ్చిన ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి దొంగతనంగా పట్టుకొని తెచ్చేసుకుంటున్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నారమ్మా, అన్నీ చూస్తున్నారు దేవుడు. మీరు అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, ఎందుకున్నావు. దేవుడు హెచ్చరించారు వాళ్ళని అప్పటికి. ఓబద్యా గారి ద్వారా హెచ్చరించారు అప్పటికి. ఆమోస్ గారి ద్వారా కూడా హెచ్చరించారు అప్పటికి. ఆమోస్ గారి ద్వారా దేవుడు హెచ్చరించారు. ఏమనంతకి, నువ్వు మానక, ఆ పదాలు చూడండి, నువ్వు మానక వాళ్ళని చీల్చుతూనే వస్తున్నావు, మానక వాళ్ళని ఇబ్బంది పెడతానే వస్తున్నావు, అది నీకు మనిషివా లేదంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకున్నావు అని చెప్పేసి ఆమోస్ గారి ద్వారా దేవుడు చెప్పించినప్పటికీ వాళ్ళు మారలా. ఇంకా ఇన్ డీటెయిల్గా ఓబద్యా గ్రంథంలో దేవుడు చెప్పేస్తున్నారు. ఏమని చెప్పేస్తున్నారు ఇంతకీ? మళ్ళీ చూద్దాం, చదువుకుందాం. ఓబద్యా గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయం మనం చూద్దాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే కనుక 10 నుంచి మళ్ళీ చదువుకుంటే, నీ సహోదరులైనటువంటి యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి అవమానమునందుతువు, ఇక ఎన్నటికి లేకుండా నువ్వు నిర్మూలమగుదువు. నీవు పగవాడివే నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములకు చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా.
నీ సహోదరుని శ్రమానుభవం చూసి నువ్వు ఆనందం పొందతగదు. యూదా వారి నాశన దినమున వారిని చూసి వారి స్థితిని చూసి సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమును నువ్వు వారి గుమ్మములకు చొరబడతగదు. వారి ఆపద్దినమును నువ్వు సంతోషపడచ్చు, వారి ఆ బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నువ్వు వారి ఆస్తిని పట్టుకొని తగదు. చూసారా ఎలా ఉందో? తర్వాత ఏం జరిగింది మళ్ళీ చూసారనుకోండి, వారిలో తప్పించుకునే వారిని వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేశారు, ఇంతకీ ఆ కష్టాలలో బాధలలో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెరపట్టుకుపోతున్నప్పుడు బ్రతుకు దేవుడా అని దేవుడి మీద భారం వేసి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ చూడండి వీళ్ళు ఏం చేశారు, ఇంతకీ వారిలో తప్పించుకునే వారిని సంహరించుటకు అడ్డు త్రోవల్లో నువ్వు నిలవదాగదు. చూసారా, ఆ తప్పించుకొని ఈ రూట్లో తప్పించుకొని వెళ్తుంటే వీళ్ళు ఈ రూట్లోకి వెళ్ళి అలా చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ దేవుడు చూడరంటారా? ఎంత టార్చర్ చేస్తుంటే చూస్తారా మీరు చెప్పండి? వాళ్ళు కష్టాల్లో ఉండి తప్పించుకున్నప్పుడు, అసలు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద జోక్సే వేయకూడదు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లలో నువ్వు చొరబడకూడదు. ఫస్ట్ వాళ్ళకి అండగా నుంచోవాలి. సర్లే వాళ్ళ కష్టాల్లో నుంచి నువ్వు ఎంత టార్చర్ చేసినా వాళ్ళు నీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళు వేరే దారిలో వెళ్తుంటే నువ్వు వాళ్ళ దారిలోకి అడ్డంగా వెళ్ళి మళ్ళీ వాళ్ళని చంపాలని చూడకూడదు. ఇంత చేసినప్పుడు దేవుడు చూసి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి? ఎందుకు చూడ 14 వచ్చిన మళ్ళీ చూద్దాం. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతన్ని శేషించిన వారిని అయ్యయ్యో కొంతమంది మిగిలితే ఆ మిగిలినటువంటి వాళ్ళని శ్రద్ధగా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంట, శత్రువులకు అప్పచెప్తున్నారంట. నెక్స్ట్ ఏమన్నారండి చూడండి తర్వాత, యెహోవా దినము అన్యజనుల మీదకి వచ్చుచున్నది, నీవు చేసినదే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. చక్కగా ఉందా? నెత్తి మీదకి వస్తుంది అంతే. ఇంకో మాట కూడా మనం చూస్తే హెచ్కేల గ్రంథం మనం చూస్తే 35వ అధ్యాయం మనం చూద్దాం. హెచ్కేల గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. ఇజ్రాయేలీల చూడు ఎంత బాగుందో, ఎడతెగని ప్రేమ కలిగి కాదు అది. హెచ్కేల గ్రంథం 35వ అధ్యాయం 35:5 వచనం. ఇజ్రాయేలీల ఎడరా, మా బాబాయ్ ఎంత బాగున్నారండి వీళ్ళు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి, బాబోయ్ ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి. వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు వెళ్ళి ఇంకా కష్టాలని వీళ్ళు యాడ్ చేస్తున్నారు. తప్పించుకున్నట్టు వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు శత్రువులకు అప్పచెప్తున్నారు. దొరికితే చంపేస్తున్నారండి, దొరకకపోతే శత్రువులకు అప్పచెప్తున్నారు. మళ్ళీ ఏం చేస్తారంటే చక్కగా సంతోషంతో చీట్లు వేసుకుంటున్నారంట. ఇలాంటివన్నీ చేసినప్పుడు దేవుడు మొదలుపెట్టాడు. ఆయన ఏం మొదలుపెట్టారంటే, ఇక మీకుంటుంది బ్రదర్స్ సిస్టర్స్ అని తన పిల్లల ద్వారా చాలా హెచ్చరించారు. అదిగో ఆ హెచ్చరికలలో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటంటే ఆమోసు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మొక్క. అక్కడి నుంచి వద్దాం, దేవుడు ఎలా హెచ్చరించుకుంటూ వచ్చారో, ఆయన పదాలు ఎంత సాలిడ్గా ఉన్నాయో మనం చూద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏదో మీరు అనగానే ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఇది అందరూ ఎంత కిరాతకంగా ఉన్నారు వీళ్ళు. ఇలా మనిషిని ఎవరంటారు మీరు చెప్పండి? ఎవడు అంటానికి వీలే లేదు అసలు. ఎలా అంత దౌర్భాగ్యంగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నటువంటి ఇంకా మనం చూస్తే కనుక ఆమోసు గ్రంథం చూద్దాం. ఆమోసు గ్రంథం చూస్తే 1వ అధ్యాయం మనం చూస్తే కనుక ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 11 నుంచి మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపంతో తన సహోదరులకు వారి మీద మానక చీల్చుచూ వచ్చెను. తేమానంటే నాలెడ్జ్, వాళ్ళ జ్ఞానం మీద వేసేస్తానంతే. వాళ్ళ జ్ఞానం మీద ఏం వేసేస్తాను? ఇంతకే అగ్ని వేసేస్తాను. తర్వాత అది బొస్రా యొక్క నగరులను దహించాను. అంటే క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి అది ఏమైపోతుంది? ఇంతకే మొత్తం ఎగిరిపోద్ది అంతా కూడా. మరి వేసారా దేవుడు? ఇంతకే వేసారా లేదో మనం చూద్దాం. వాళ్ళ మీద అగ్ని వేసారా, వాళ్ళని ఏం చేశారు అనేది కూడా మనం చూస్తే వెళ్దాం. ఇంకా దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం చూద్దాం. ఇక్కడే ఒకవేళ మారిపోయి ఉంటే, ఎక్కడ ఆమోసు గ్రంథం ద్వారా దేవుడు చెప్పినటువంటి విషయాల దగ్గరే కనుక ఒకవేళ వాళ్ళు మారిపోయి ఉంటే కనుక మరలా ఓబద్యా గ్రంథం అనేది ప్రత్యేకించి రావాల్సిన అవసరం లేదు. ఓబద్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నమాట ఒకసారి చూద్దామా? ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవనే ఉంది అక్కడ. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవనే ఉంది అక్కడ.
నీ సహోదరులకు యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు, నీవు ఇక ఎన్నటికీ లేకుండా. ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఏం చేస్తున్నారు దేవుడు ఇంతకీ? నీ మీద అగ్ని వేసేస్తా అన్నప్పుడు ప్రభువా వద్దులే ప్రభువా అని వాళ్ళు ఏం చేయాలి ఇంతకీ? వాళ్ళు ఏం చేయాలి ఇంతకీ? వద్దులే ప్రభువా అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేసుకోకపోయేసరికల్లా ఏం జరిగింది ఇంతకనగానే? ఉపజ్య గ్రంథం మనం చూస్తే ఏం జరిగింది ఇంతకీ? నీవికి అన్నటికి లేకుండా. చూద్దామా 10వ వచనం. నీ సహోదరులైనటువంటి యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు, ఇక ఎన్నటికీ లేకుండా. ఇక ఎన్నటికీ లేకుండా ఏం జరుగుతుందంట? నిర్మూలం అయిపోతావు అని చెప్పాడు. అప్పటికైనా కానీ చేంజ్ అవ్వాలా? ఇప్పుడు ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హార్ష్ వార్నింగ్, అంటే వెరీ స్ట్రాంగ్ వార్నింగ్. నువ్వు ఇక ఉండవు అని చెప్పేసి దేవుడు అంటే మన పరిస్థితిని మీరు చెప్పండి. అమ్మా నువ్వు ఇక ఉండవురా, నిన్ను ఇంకా చంపేస్తున్నాను రా అని దేవుడు అంటే, దెన్ యూ హ్యావ్ టు టేక్ వెరీ కేర్ఫుల్ అండ్ వెంటనే రిపెంట్ అవ్వాలి. ప్రోబా చేసినటువంటి దుర్మార్గం గొప్పదే ప్రోబా, అవును ప్రోబా నీ దృష్టికి నేను దోషినైపోయిన ప్రోబా అని మనం ఒకవేళ ప్రార్థన చేసి ఆ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. మారారా వీళ్ళు ఇంతకే? లేదు, అస్సలు మారలా. వెంటనే మళ్ళీ దేవుడు ఏం చేశారు ఇంతకనగానే? యెషయా గారిని పంపించారు. మళ్ళీ యెషయా గ్రంథం కదా, యెషయా గ్రంథం మనం చూస్తే యెషయా గ్రంథం 34వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథము 34వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు, 5-6 వచనాలు మనం చూద్దాం. 5వ వచనం మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 34:5, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేల మూత్ర గ్రంథుల మీద రక్తము చేత క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహాసంహారము జరిగించేయును. ఎక్కడైనా ఏమవ్వాలి? ఇంతకే భయపడాలి. అవునంటారా కాదంటారా? భయపడాలి లేదా? మీరు చెప్పండి. భయపడాలి లేదా? భయపడాలి. వీళ్ళు భయపడలేదు, వీళ్ళు ఇంకా అలాగే ఉంటున్నారు. వీళ్ళు అలాగే ఉంటున్నారు. వీళ్ళు ఏం మారట్లేదు. వీళ్ళు అదే యాటిట్యూడ్, అలాగే ఉంటున్నారు వాళ్ళు. ఇక దేవుడు తీసుకున్నటువంటి ఫైనల్ డెసిషన్ ఏంటి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకున్న డెసిషన్స్ కానీ, దేవుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, దేవుని యొక్క దెబ్బ, దేవుని యొక్క ఆ బలమైనటువంటి పంజ ఎలా ఉంటుంది ఎంతగానగానే కంటిన్యూషన్లో చూద్దాం. మనం ఇర్మియా గ్రంథం మనం చూస్తే 49వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7 నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 49:7 నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 49:7 నుంచి మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇంకేమీ లేదా? వారి జ్ఞానం ఎలా మాట్లాడుకుంటూ వచ్చి మీరు చూడండి 22 వరకు చదవండి అమ్మా, మీరు అందరూ మీకు అర్థమైపోద్ది. సింపుల్. ఇందులో చెప్పిన ప్లేసెస్ మీకు ఆల్రెడీ నేను మ్యాప్లో చూపించా. ఇందులో ఏవైతే ప్లేసెస్ మీకు మెన్షన్ చేస్తారో ఆ ప్లేసెస్ అన్ని మీకు మ్యాప్లో చూపించా కాబట్టి మీరు చదవండి, మీకు అర్థమైపోతుంది. ఏదైనా క్వశ్చన్స్ వస్తే కనుక మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కాబట్టి మీరు అందులో అడగండి, నేను చెప్తాను. మనం ఇందులో 13వ వచనం మనం రైట్గా చూద్దాం. 13వ వచనం మనం చూస్తే 13 బొస్రా పాడుగాను, బొస్రా అనగా క్యాపిటల్ సిటీ చూసాం కదా. బొస్రా పాడుగాను, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నీ ఎన్నటెన్నటికి పాడుగాను ఉండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు, కూడుకుని ఆమె మీదకి రండి, యుద్ధముకు లేచిరండి. చూసారా ఎన్నటెన్నటికి ఎలా మారిపోద్ది అంటే ఇంతకది చదవండి ఒకసారి. ఎన్నటెన్నటానికి పాడుగా మారిపోతుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఇలా పరిస్థితి ఎలా మారిపోయింది ఎంతకంటే 22 చూద్దాం. 21, 22 మనం చూద్దాం. 21, 22 మనం చూస్తే 20 నుంచి చూద్దాం. ఎదోమును 20, 21, 22 ఎదోమును గురించి యెహోవా చేసిన ఆలోచన వినుడి, తేమాను నివాసులను గురించి ఆయన ఉద్దేశించిన దానిని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు,
నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపరును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రమును దనుక వినబడెను. శత్రు పక్షిరాజు వలె ఎగిరి బొస్రా మీద పడవలనని తన రెక్కల విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. అంటే ఎదోములో ఉన్నటువంటి గొప్ప గొప్ప బలం కలిగినటువంటి బలాఢ్యుల హృదయాలు ఎలా ఉంటాయంటే, ప్రసవించు స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుందో అంత బలహీనంగా ఉంటాయంట. అంటే నొప్పులు, ప్రసవ వేదన, ఎటెళ్ళాలో తెలియదు, ఏం చేయలేదు, బలం, గొప్ప బలం కలిగినప్పటికీ అతని పరిస్థితి ఎలా మారిపోయింది ఎంతకనగానే ప్రసవంతో ఉన్నటువంటి స్త్రీ వల్లే మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, రెండింటికి ఎగ్జాంపుల్ ఎదోం కంట్రీ, ఈ షేయూరు మధ్యలో ఉన్నటువంటి రెండింటికి ఎగ్జాంపుల్. మనకున్న బలానికి, మనకున్నటువంటి జ్ఞానానికి. మనం బలాన్ని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయించి గర్వం తెచ్చుకోవడమే ప్రమాదం. ఆ గర్వంలో దేవుని పిల్లలతో శత్రుత్వం పెంచుకోవడం ఇంకా ప్రమాదం. దేవుని పిల్లలతో శత్రుత్వం పెంచుకొని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నవ్వటం ఇంకా ప్రమాదం. వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళ మీదకి మనం వెళ్ళటం ఇంకా ప్రమాదం. వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు మనం వెళ్ళటమే కాకుండా వాళ్ళ పట్టణాలన్నీ, వాళ్ళ ఆస్తిని తెచ్చుకోవడం ఇంకా ప్రమాదం. తప్పించుకొని పారిపోతున్నటువంటి వాళ్ళని సంహరించాలని అడ్డుత్రోవాలన్నటువంటి ఇంకా ప్రమాదం. ఆ మిగిలినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి శత్రువులకు అప్పగించడం ఇంకా ప్రమాదం. ఈ ప్రమాదాలన్నీ ఎవరితో పెట్టుకుంటున్నారయ్యా అంటే దేవునితో పెట్టుకుంటున్నారు. సో దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ పరిస్థితి ఎలా ఉంటుందంటేనబ్బా, మీలో ఉన్నటువంటి బలాఢ్యుల హృదయాలు ఎలా అయిపోతాయంటే ప్రసవించు స్త్రీ యొక్క హృదయం వల్లే మారిపోతుంది. మీ జ్ఞానం మీద మంటేసేస్తాను, మీ క్యాపిటల్ మీద కొలాప్స్ చేసేస్తాను అంతే అని చెప్పాడు. మీ పట్టణాలు అనేవి ఎప్పటికప్పుడు పాడుగా ఉండేలా చేసే బాధ్యత నాది, మీరు ఎందుకు బాధపడకండి అని చెప్తున్నారు దేవుడు. మీకు అర్థమైందా? మనం ఇంకా చూద్దాం. ఎహెచ్కేల్ గ్రంథం మనం చూసి క్లోజ్ చేద్దాం. ఎహెచ్కేల్ గ్రంథం మనం చూస్తే 35వ అధ్యాయంలో, ఎహెచ్కేల్ గ్రంథంలో 35వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూద్దాం. ఎహెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం చదువమ్మ. నరపుత్రుడా, 2వ వచనం నుంచి, ఎహెచ్కేల్ గ్రంథము 35:2. నరపుత్రుడా, శేయూరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచించుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, శేయూరు పర్వతమా, నేను నీకు విరోధనైతిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. అండర్లైన్ దట్ స్టేట్మెంట్. ఏం చేస్తున్నారు దేవుడు? అయిపోయింది. ఇంకా మనం చూసాం కదా, ఎవరి గురించి చూసాం నిర్జనంగా? ఫిలిస్తీన్ల గురించి మనం చూసాం కదా. సేమ్ వీళ్ళకి కూడా అదే గతి పట్టబోతుంది. సేమ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ భూమి మీద వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా కనుమరుగైపోయాయో, వీళ్ళ పరిస్థితి కూడా అలాగే మారిపోతుంది. నిర్జనంగా చేసేస్తున్నారు దేవుడు. కంటిన్యూషన్ చూద్దాం. కంటిన్యూషన్ మనం చూస్తే కనుక 5వ వచనం 4 నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణంలోని ఎడారులుగా చేసేదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు అంటారు చూసావా, అమ్మ మీద ఒట్టు నాన్న మీద ఒట్టు అంటారు చూసారా, ఆయన చెప్తున్నాడు, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనక రక్తమే నిన్ను తరుమును. ఇదే దేవుని వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరిని నిర్మూలనము చేసి నేను శేయూరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతముల హతమైన వారితో నిన్నును, నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై ఉందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. ఇక నీకు భూమి మీద ఉండటానికి నో స్పేస్, దేర్ ఈజ్ నథింగ్. విచిత్రం చెప్పమంటారా? మలాకి గ్రంథంలో కన్క్లూజన్ స్టేట్మెంట్స్ భలే ఇస్తారు దేవుడు. మలాకి గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయం మనం చూద్దాం. చివరి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకం మనం చూస్తే మలాకి గ్రంథం 1వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. 1వ అధ్యాయం మనం చూస్తే
3-4 వచనాలు మనం చూద్దాం. 3-4 వచనాలు మనం చూస్తే, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. డన్ ఎక్కడికి అయిపోయింది. నక్కల పాలు చేసి తిని మనము నాశనమైపోతిమి, పాడైపోయిన మన స్థలమును మరలా కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా చలివిచ్చినది ఏంటంటే, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్స్. అదే జరిగింది చెల్లెల్లో, తమ్ముళ్ళు. చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచించాం అనుకోండి. చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఆమోసు గారు ఎప్పుడైతే ప్రవచనం చెప్పారో, ఆమోసు గారు చెప్పిన తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, అంటే సుమారుగా 600-500 మధ్యలో నెబుకద్నెజరు వచ్చి చాలా చక్కగా వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని? ఎదోమీలు తీసుకెళ్ళిపోయాడు. ఎదోమీలు తీసుకెళ్ళిపోయిన తర్వాత నబాటీలు, అంటే వీళ్ళు అరేబియాకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత వీళ్ళు పరిపాలించారు. ఇక వెళ్ళే పరిపాలనలో ఏం జరిగింది ఎంతకనగానే, వీళ్ళు అరేబియాకి సంబంధించినటువంటి వేరే ట్రైబల్ వాళ్ళతో కలిసిపోయి ఒక మిక్స్డ్ నేషన్గా వీళ్ళు, అంటే మిక్స్డ్ పీపుల్గా వీళ్ళు అయిపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి, అంటే యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ టైంలో వీళ్ళు ఎదోమీలుగా కాకుండా ఇదూమైలుగా పిలువబడేవాళ్ళు. యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్న టైంకి. ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు. వాళ్ళు ఈ భూమి మీద కనుమరుగైపోయినటువంటి జనాంగంగా మిగిలిపోయారు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఎదోమీలకి సంబంధించి మీరు ఇంటర్నెట్లో కొట్టినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి జీన్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనేవాళ్ళు అసలు ఈ భూమి మీద లేకుండా అయిపోయారు. కారణం చెప్పండి ఒకసారి. కారణం ఏంటి? గర్వం రాకూడదు మనకి ఫస్ట్. ఆ గర్వం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందా ఎంతకన్నా కానీ, ఎదుటోడు ఎవడు అనేది మనం పట్టించుకోం. వాళ్ళు ఎంత గొప్పలైనా మనం పట్టించుకోం. ఆఖరికి దేవుడైనా పట్టించుకోం. మనం వెళ్ళిపోతాం అంతే వాళ్ళ మీదకి. దేవుడి మీదకి వెళ్ళిపోతారు జనాలు. నిజం. అది మనలో రాకూడదు. అసలు వచ్చిందా మనం అసలు ఎక్కడ ఉండకూడదు. ఉండటానికి మనకి ఆస్కారం, స్పేస్ లేకుండా చేస్తారు. ఇదిగో మీరు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ అవే. మనం చూసినటువంటి తూరు ప్రాంతం గురించి మనం లాస్ట్ వీక్ చూసాం. ఎలా అయిపోయింది చూడండి. ఒకప్పుడు స్పెషల్గా ఉండేది, దేవుడే దాన్ని గొప్పగా పొగుడుతున్నారు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నావమ్మా, ఎంత గొప్పదానమ్మా, సముద్రపు రేవుల దగ్గర ఉన్నావమ్మా, అదమ్మా ఇదమ్మా. అసలు దాని దగ్గరికి ఎవరెవరెవరో వచ్చేవాళ్ళు. చివరికి ఎలా మారిపోయింది ఎంత కదా, ఒక పట్టణం, ఒక సిటీగా. భారతదేశంలో హైదరాబాద్ ఏ విధంగా అయితే ఒక సిటీగా ఉండిపోయిందో, ఒక దేశంలో ఒక సిటీగా మారిపోయింది. ఫిలిస్తీన్లు వాళ్ళు అసలు అడ్రస్సే లేరు. మరి వీళ్ళ సంగతి ఎదోమీల గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళు అసలు భూమి మీద లేరు. వీళ్ళకి సంబంధించినట్టు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్సే లేకుండా దేవుడు చేశారు. ఎప్పుడైతే మనలో దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనలో ఒక గర్వం అనేది మనకు వస్తుందో, అది ప్యూర్గా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పౌలు గారు చాలా సందర్భాల్లో చాలా చక్కగా చెప్పారు. అది క్రియల వలన కలిగినది కాదు, అది ఏ మాత్రం కాదు. ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అంతే. ఎవరంతకీ ఏదో మీరు ఏ మూలకు వస్తుంది మీరు చెప్పండి. ఆయన కన్నెర్ర చేస్తూ ఉండే జాతేనా అసలు వీళ్ళంతకీ? వాళ్ళే కదా, మనమైనా కానీ. ఒక జాతే దేవునితో పోరాటం చేసి అడ్రస్ లేకుండా అయిపోయిందంటే, మరి అందులో ఒక మనిషిగా ఉన్న మనం దేవుడి మీద సాహసం చేయగలమా? పాపపు విషయంలో కూడా అంతే చెల్లెలు, తమ్ముళ్ళు. పాపం విషయంలో కూడా దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. వద్దు, చెయ్యొద్దు. దరిద్రం ఏంటంటే, మనకిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకొని మనం పాపం చేసేస్తూ ఉంటాం. అది గొప్ప విషయం. మనకి ఇంటర్నెట్లో మంచి నాలెడ్జ్ ఇచ్చారనుకో దేవుడు, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ నాలెడ్జ్ను ఉపయోగించుకొని, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ను ఉపయోగించుకొని ఇంటర్నెట్లో పాపం చేసి, మనం పాపం చేసినటువంటి సంగతి ఎవరికి తెలియకుండా హిస్టరీ చాలా జాగ్రత్తగా డిలీట్ చేస్తాం. చాలా జాగ్రత్తగా ప్లాన్లు వేసుకుంటాం. ఎవరు దేవుడు చూడలేదా? మీ భ్రమ కాకపోతే, మీ పిచ్చి కాకపోతే. నువ్వు ఫింగర్తో టచ్ చేసినప్పుడు ఆ మూమెంట్స్ ఆయన రికార్డ్ చేయట్లేదా? ఆ హిస్టరీ గూగుల్ రికార్డ్ చేయవచ్చు, బట్ గాడ్ కెన్ రికార్డ్ ఎవ్రీథింగ్. హీ కెన్ రికార్డ్ ఎవ్రీథింగ్. హీ విల్ రికార్డ్. టైం వస్తుంది. ఆ టైం వచ్చే సమయానికి హార్డ్ వార్నింగ్ ఇస్తారు. దేవుడు ఇస్తూనే ఉన్నారు మనకి ఆల్రెడీ. యెషయా గారు చెప్పినా వినలా, ఇర్మియా గారు చెప్పినా వినలా, ఎవరు చెప్పినా వినలా. ఫైనల్గా ఏం చేశారు, ఏం సాధించారు ఎంతకనగానే? వాళ్ళకి సంబంధించిన నామరూపాలు లేకుండా అయిపోయింది. ఒకసారి మనం చూద్దామా? ఒకసారి మ్యాప్ చూపించాము. ఒకసారి అదిగోండి, మనం చూసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఒకసారి జూమ్ చేయమ్మా. ప్రామిస్ ల్యాండ్ ఉంచుమా.
రైట్, రైట్. ఇంకొంచెం చేయి. ఆ, కొంచెం తగ్గించు. చూసారు ఎలా ఉందో? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనబడుతున్నటువంటి వీళ్ళందరూ ఈ పేర్లన్నీ కూడా మనకు అర్థం అవడం కోసం మార్క్ చేసినటువంటి నేమ్స్ ఇవన్నీ. వాళ్ళు అక్కడ లేరు. మీకు అర్థమైందా? వాళ్ళు ఊరు లేరు అక్కడ. ఇప్పుడు మౌంట్ షేర్ మౌంట్ చూపించమ్మా. రైట్, జూమ్ నుంచి. రైట్, ఇక్కడ ఏదో మీరు లేరు, ఆ ప్లేస్ ఉంది అంతే. మీకు అర్థమైందా? ఎవరు లేరు అక్కడ, ఆ ప్లేస్ ఉంది. ఏ కంట్రీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఎందుకు అది జోర్దాన్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు స్పెషల్గా ఉండేవాళ్ళు, ఒక గ్రేట్ కింగ్డమ్గా ఉండేవాళ్ళు. ఇజ్రాయిలీల కంటే ముందుగానే రాజ్యాధిక వ్యవస్థ వచ్చింది వాళ్ళకి. ఇజ్రాయిలీల కంటే గొప్ప వాళ్ళగా మనకు కనబడుతున్నారు అక్కడ. దేవుడు సహితం గొప్పవాడా, బేకరుడు అంటే బేకర్ డెట్టిపోయారు. ఎంతకే బేకర్ డెట్టిపోయాడప్ప, అడ్రస్ లేడు. అసలు ఈ భూభాగంలో గూగుల్ మ్యాప్లో మీరు ఆడుకుంటున్నారు రారు. ఎదోమీలకు సంబంధించి ప్లేసులు ఏమి లేవు. అసలు ఎదోమీలకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్ళు ఏమి లేవు. వాళ్ళు ఉన్న ప్లేసులు మనకి ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాళ్ళు అని చెప్పుకుంటున్నాం మనం. ఫిలిస్తీన్ల గురించి కూడా అలాగే చెప్పుకున్నాం. గాజాలో అదవుతుందా? సేమ్ మన లైఫ్ కూడా ఏంటి ఎంతకనగానే మనం ఉన్నటువంటి ఆ ప్లేస్ మాత్రం ఉంచుతారు దేవుడు, ఉపయోగం ఉంటే వేరే వాళ్ళకి ఎవరికైనా, నెక్స్ట్ జనరేషన్స్. బట్ అందులో మన తరాలు, మన తర్వాత తరాలకి ఆస్కారం లేకుండా దేవుడు ఏం చేస్తారు ఎంతకనగానే మనల్ని జీరో. ఒకప్పుడు నువ్వు హీరో, నువ్వు కాదు హీరో, నిన్ను చేశారని హీరో. మనల్ని దేవుడు హీరోగా చేస్తారు. కానీ మనం ఆ మూమెంట్స్లో మనం కనుక దేవుని పిల్లల మీదకి వ్యతిరేకంగా వెళ్తూ, దేవుడి మీదకి వ్యతిరేకంగా వెళ్తూ, పరిశుద్ధతను మనం కాపాడుకోకుండా పాపంలోనే మనం జీవిస్తూ అలాగే మనం బ్రతికామంటే చూడండి ఏం ఉండవు. ఒకసారి అది కూడా పెట్టామో చూద్దాం. ఫిలిస్టియన్స్, పాలస్తీన్, ఫెంటాస్టిక్. అదే రైట్, చూడండి కొంచెం జూమ్ ఇన్ చేయి, జూమ్ అవుట్. రైట్, చూసారా? గాజా. ఇప్పుడు ఏదో తీసి అదిగోండి, చూడ రెడ్ కలర్లో మీకు ఏం కలర్ అమ్మది? బ్రౌన్, ఆ కలర్. సో వాళ్ళు ఎవరు ఎందుకే? ఫిలిస్టియన్స్. వాళ్ళకైతే ఏమైంది ఇంతకీ? వీళ్ళలాగే మారిపోయింది. అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుని పిల్లల పక్కనే ఉన్నారు. అంటే ఈ పాయింట్ మనం బాగా ఆలోచిద్దాం, ఒక 2 minutes ఆలోచిద్దాం. వీళ్ళందరూ ఎక్కడో లేరు, ఈ ప్రామిస్ ల్యాండ్లో ఉన్నారు. రెడ్ కలర్లో మీకు కనబడుతుంది చూసారా? దట్ ఈస్ కాల్డ్ ప్రామిస్ ల్యాండ్. ఆ ప్రామిస్ ల్యాండ్లోనే, వాగ్దాన భూమిలోనే, ఇజ్రాయిలీల మధ్యలోనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుని పిల్లల మధ్యలో ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవ్వచ్చు, ఎంత ఫాస్ట్గా దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మార్పు చెందినట్టుగా మనకు కనబడుతుంది చరిత్రలో. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు గొప్పగా గొప్ప టెక్నాలజీ, గొప్ప థింగ్స్ ఉన్నటువంటి తూరు రాజు ఎలా ఉండేవాడు ఒకప్పుడు? చక్కగా దావీదు గారి దగ్గరకు వచ్చి దావీదు గారితో ఫ్రెండ్షిప్ చేసి యెరూషలేము దేవాలయం కట్టడానికి వాళ్ళు మెటీరియల్ పంపించి చేసినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. మరి వాళ్ళు ఎలా అయిపోయారు తర్వాత? చూడండి, తూరు అనే కంట్రీ, అసలు ఆ కంట్రీ ఒక ప్లేస్కి మారిపోయింది. అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అంటే ప్రజెంట్కి మనం ఒకవేళ ఉన్న స్థితిలో పక్కోడిని చూసి ఫీల్ అవ్వకుండా, పక్కోడిని చూసి మనం ఏదో అయిపోకుండా, పక్కోడి మీద గర్వం పెంచుకోకుండా, మనకి కూడా దేవుడు చాలా తలాంతులు ఇచ్చారు. మనకు కూడా దేవుడు స్పెషల్ లైఫ్ ఇచ్చారు. మనకు కూడా దేవుడు గొప్పగానే ఉంచారు. ఆ గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి. అది గుర్తించకుండా ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి మనం దేవుని పిల్లలకి వ్యతిరేకంగా వెళ్ళినా, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళినా మన పరిస్థితి ఏంటి ఎంతకన్నా కానీ ప్రస్తుతానికి గొప్పగా కనబడచ్చేమో కానీ ఫ్యూచర్లో దట్ మైట్ బి వ్యానిటీ. అంటే దాన్ని జీరో కింద చేసేస్తారు దేవుడు. అక్కడ ఉంది అని చెప్పలేం మనం. ఇంకో సౌదీ అరేబియాలో ఒక మొక్క పెడితే, అన్న ఈ ప్లేస్కి చాలా దూరం ఉంది కదా, ఇది ఎలా పెట్టామంటుంది చెల్లి. ఎందుకు పెట్టామంటే అక్కడ వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఒకప్పుడు ఉండేవాళ్ళని గుర్తించడం కోసం ఆ ప్లేస్ మార్క్ చేసాం. సౌదీ అరేబియాలో కొంత ఎక్స్టెంట్లో కూడా వీళ్ళు ఉన్నారు, ఏదో వీళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళకుండా దేవుని చిత్తానికి అనుకూలంగానే మనం వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్ళాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెళ్ళాలి. అది కష్టమైనా, నష్టమైనా, ప్రాణాలు పోతున్నా, పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా కానీ దేవుని యొక్క ఆలోచనకే మనం లోబడాలి. కాదు కూడదని చెప్పేసి కుప్పిగంతులు వేసామా, దేవుడు చూసి నీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ ఉంటుంది చూసారా, ఆ ఐడెంటిటీ మొత్తాన్ని ఇన్విజిబుల్ చేసేస్తారు ఆయన. ఓకే, లైక్ ఎదోమీలు, లైక్ ఫిలిస్టియన్స్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుల మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, మరి ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు బోధించారు, మీ చిత్త ప్రకారం నడిపించారు తండ్రి. ఎంత దుర్మార్గులుగా ఉన్నా కానీ మాకు మీరు ఇచ్చే హెచ్చరికలను తండ్రి మానక ఇస్తూనే మమ్మల్ని హెచ్చరిస్తారు. అవి వినకపోతే తండ్రి మా పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందనే విషయాన్ని మరొక ప్రాక్టికల్ సెషన్ ద్వారా తండ్రి మాకు చూపించినందుకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, మీ ఆలోచనలోనే అంటుకట్టుబడి ఉండేట్టు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. తండ్రి, తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీకు కృప చూపు నడిపించండి. దీనుడును అల్పుడునైనటువంటి నా ద్వారా తండ్రి మంచి విషయాలు బోధించినందుకు మరొకసారి కృతజ్ఞతలు. విన్న ప్రతి విషయాన్ని తండ్రి హృదయంలో నాటబడి తండ్రి ఫలించి మీ చిత్త ప్రకారంగా తండ్రి వర్ధులట్టు కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రభువా మీ కృప చూపును నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. తర్వాత సెషన్ స్మైలీగా నడిపిస్తారు.